హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అరేస్ నుండి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి ఉంటాయో అవి డిస్కస్ చేద్దాం. అరౌండ్ 13 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీక్వెంట్గా ఆస్క్ చేస్తారు ఇంటర్వ్యూలో. మ్యాక్సిమం 3 to 4 ఎల్పిఏ ప్యాకేజెస్ ఉంటాయి కదా, వాటిలో అయితే ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఓకే, వాటిని ఈ వీడియోలో మనం అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏం ఎగ్జిక్యూట్ అయితే ఏం చేయను, బట్ అన్ని క్వశ్చన్స్కి సంబంధించిన లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సిరీస్లో మొత్తం ఈ విధంగానే ఉంటాయి. ఫస్ట్ ఎరేస్ పైన ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా, ఆ తర్వాత స్ట్రింగ్స్, ఆ తర్వాత సర్చింగ్, సార్టింగ్, ఆ తర్వాత ఇంకా వేరే టాపిక్స్ ఉంటాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ లెవెల్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ 6 to 7 ఎల్పిఏ ప్యాకేజెస్ ఉంటాయి కదా, వాటిలో ఇంపార్టెంట్ కోడింగ్ క్వశ్చన్స్ ఏముంటాయో అవి డిస్కస్ చేద్దాం. అట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవి ఒక 3 to 4 ఎల్పిఏ అట్లా ఉంటాయి కదా ప్యాకేజెస్కి, వాటిలో అడుగుతారు ఈ క్వశ్చన్స్. ఇప్పుడైతే అరేస్ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, కొంచెం స్పీడ్గా ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. అండ్ వీడియో ఎవరికైతే క్లారిటీగా కనపడట్లేదు వాళ్ళు కొంచెం హై క్వాలిటీలో పెట్టి చూడండి. ఎవరికైతే అర్థం కావట్లేదు కొంచెం స్లో మోషన్లో పెట్టి చూడండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఇద్దాం. ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఒక ఎరేలో మనం లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మామూలుగా ఇక్కడ నేను యూజ్ చేసింది మాత్రం పైథాన్. ఓకేనా? లాజిక్ అయితే సేమ్ ఉంటుంది అన్ని లాంగ్వేజెస్లో, బట్ ఐ మీన్ కోడ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది, లాజిక్ అయితే మోస్ట్లీ సేమ్. ఓకే, అండ్ పైథాన్లో వచ్చేసరికి ఏంటిదంటే లిస్ట్ అంట, మనకి ఎరేస్ అనేవి ఉండవు కదా. లిస్ట్కి ఎరేస్కి డిఫరెన్స్ ఏంటిదంటే లిస్ట్ అనేది కెన్ స్టోర్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్. అంటే లిస్ట్లో మనం స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు, నెంబర్స్ని, ఫ్లోటింగ్ వాల్యూస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. వెరాజ్ ఇన్ ఎరేస్ మనం ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేస్తాం. ఓకేనా? బిఫోర్ ఈ వీడియో చూసే ముందు మీకు బేసిక్ పైథాన్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నేను ఎవరికైతే పైథాన్ కావాలో వాళ్ళు కామెంట్ చేయండి, నేను ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ ఇట్. ఓకే, అట్లీస్ట్ ఒక ½ an hour వీడియో అయితే చేస్తా. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకే, బేసిక్స్ వచ్చి ఉంటే చాలు, ఈ వీడియో మీకు అర్థమైపోతుంది. బేసిక్స్ రాకుండా చూడండి, ఏముండదు పెద్ద లాజిక్ దీంట్లో. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఇచ్చిన ఈ ఏరియాలో మనం లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా దీంట్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిది 25 కదా, మనం డైరెక్ట్ చెప్పేయచ్చు. దీనికి కోడ్ రాయాలి, ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఏమని ఎజ్యూమ్ చేసుకుంటామంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిది అంటే ఎరే ఆఫ్ 0 అని చెప్తాం. ఎరే ఆఫ్ 0 అంటే ఏంటిది, మీకు ఆల్రెడీ ఇండెక్సెస్ తెలుసా అని అనుకుంటున్నా. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0, సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 1, థర్డ్ 2, ఫోర్త్ 3 అండ్ ఫిఫ్త్ 4. ఓకేనా? ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను లార్జెస్ట్ ఎలిమెంట్ ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఎరే ఆఫ్ 0 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఎరే ఆఫ్ 0 అంటే ఏం ఎలిమెంట్ అని అంటే 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం. 0th ఇండెక్స్లో ఏముంది, 10 అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా, దీన్ని నేను ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ అని అజ్యూమ్ చేసుకోను. నెక్స్ట్ ఒక లూప్ రాసుకుంటున్నాను. ఓకేనా? ఫర్ నెమ్ ఇన్ ఎరే. ఓకేనా? ఈ లూప్ ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న వాల్యూస్ అన్ని మనం ఇటరేట్ చేస్తాం. అంటే వి విల్ విజిట్ ఈచ్ వాల్యూ. ఓకేనా? మనం ప్రతి వాల్యూని కూడా విజిట్ చేస్తాం ఈ లూప్ ద్వారా. ఓకేనా? లూప్స్ మనం ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు బై యూజింగ్ ద రేంజ్ ఫంక్షన్. నేను దీనికి ఇంకొక వర్షన్ చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి. ఓకే, ఓకే, ఫర్ నెంబర్ ఇన్ ఏరే అంటే ఏంటంటే మనం ఫస్ట్ ప్రతి ఒక్క నెంబర్ని విజిట్ చేస్తున్నాం అని అర్థం. ఓకేనా? ఫస్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఫర్ నెంబర్ ఇన్ ఏరే అని రన్ అవ్వగానే అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ అయిన 10 అని విజిట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకేనా? ఇఫ్ దట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద లార్జెస్ట్ నెంబర్ అయితే మనం లార్జెస్ట్ నెంబర్ అని ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, 10 అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇటరేషన్లో ఉన్న నెంబర్ ఏంటిది, 10 కదా. 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10 కాదు కదా, అంటే మనకి ఈ ఇంటర్నల్కి వెళ్ళదు మనకి. ఓకేనా? ఇంటర్నల్ లాజిక్ ఎగ్జిక్యూట్ కాదు ఈ బ్లాక్లో ఉంది. సో మళ్ళీ లూప్ అనేది ఫర్ నెంబర్ ఇన్ ఏరియా అనేది రన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఏంటిది 25. ఓకేనా? 10 అయిపోయింది, 25. ఇప్పుడు మళ్ళీ ఇఫ్ బ్లాక్లోకి వెళ్తాం, ఇఫ్లో చెక్ చేస్తాం. ఇఫ్ నెంబర్ ఏంటిది 25 కదా. ఇఫ్ 25 ఈజ్ గ్రేటర్ దెన్ మన లార్జెస్ట్ ఏంటిది 10 కదా. లార్జెస్ట్ ఏమని అజ్యూమ్ చేసుకున్నాం 10. ఇఫ్ 25 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని చెక్ చేస్తాం. ఇది ట్రూనే కదా. ఇప్పుడు 25 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లార్జెస్ట్ అనే వేరియబుల్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు లార్జెస్ట్ ఏంటిది, మనకున్న లార్జెస్ట్ 25. ఓకేనా? ఇప్పుడు లార్జెస్ట్ని మనం అప్డేట్ చేసుకున్నాం. లార్జెస్ట్ ఈజ్ 25 రైట్. ఓకేనా? నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. ఇంట్రెస్ట్లో
నెక్స్ట్ రౌండ్లో ఏంటిది మళ్ళీ ఫర్ నెంబర్ ఇన్ ఏరే అంటే టూ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ వాల్యూ 5 నెక్స్ట్ వన్ కదా. ఇఫ్ ఇప్పుడు కరెంట్ నెంబర్ ఏంటిది మనకి 5 కదా, 5 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ వాల్యూ ఏంటిది ఇప్పుడు మనం కరెంట్ ఉంది అని అంటే 25 కదా. ఫస్ట్ మనం 10 అని ఎజ్యూమ్ చేసుకున్నాం, ఆ తర్వాత ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత మనకి 25 అని ఒక నెంబర్ వచ్చింది. ఆ తర్వాత లార్జెస్ట్ని అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ నెంబర్ కాడ ఉన్నాం, మనం ఈ నెంబర్ తోటి కంపేర్ చేస్తున్నాం. ఈజ్ దట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద లార్జెస్ట్ అని. కాదు కదా, 5 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 20 కదా, అందుకోసం మనకి ఈ బ్లాక్లోకి వెళ్ళదు. మళ్ళీ ఫర్ నెంబర్ ఇన్ ఎరే రన్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటిది 40. ఇఫ్ 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25 అని చెక్ చేస్తాం. ఇది ట్రూనే కదా ఈసారి. మళ్ళీ ఇప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉన్న కోడ్ని రన్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మనం లార్జెస్ట్ నెంబర్ని అప్డేట్ చేసుకుంటాం. దేనికి అప్డేట్ చేసుకుంటున్నాం, 25 అనే నెంబర్ నుండి 40 అనే నెంబర్కి అప్డేట్ చేసుకున్నాం లార్జెస్ట్. ఓకేనా, ఇప్పుడు లార్జెస్ట్ ఏంటిది మనకి 40 ఫర్ నెంబర్ ఇన్ ఏరే. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అంటే ఇది లాస్ట్ నెంబర్ మనకి ఏరేలో. ఓకేనా, మనం ఏం చెక్ చేస్తాం, ఇఫ్ 15 ఈజ్ గ్రేటర్ దెన్ 40 అని చెక్ చేస్తాం. ఓకేనా, మన లార్జెస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిది 40 కదా. ఫస్ట్ ఏంటిది మనం 10 అనేది జూమ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం అప్డేట్ చేసాం, 25కి అప్డేట్ చేసాం. ఆ తర్వాత ఏం అప్డేట్ చేసాం, 40 వచ్చింది లార్జెస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇటరేషన్లో కరెక్ట్ ఎక్కడ ఉన్నామంటే 15th ఎలిమెంట్ దగ్గర ఉంది. ఓకేనా, ఈ 15 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ అంటే 40 లార్జెస్ట్ అనేది 40 కదా. ఇది ట్రూ కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది, ఎందుకంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఓకే, లాస్ట్ మనకి లార్జెస్ట్ వాల్యూ ఏముంది కరెంట్గా అంటే 40 కదా మన లార్జెస్ట్ వాల్యూ కరెంట్. ఆ 40ని ప్రింట్అవుట్ చేసాం. సారీ, నేను ఒక మిస్టేక్ చెప్పాను ఫస్ట్ మీకు 25 అని చెప్పాను కదా స్టార్టింగ్లో. మీకు లార్జెస్ట్ వాల్యూ ఐ థింక్ 25 అని చెప్పాను కాదు, ఇట్స్ 40. ఓకే, ఎవరికైతే అర్థం కావట్లేదు స్లోగా చూడండి వీడియో. ఓకేనా, ఎవరికైతే క్లారిటీ కనిపించట్లేదు హై క్వాలిటీలో పెట్టి చూడండి. సింపుల్ లాజిక్ ఏమీ ఉండదు, జస్ట్ మనం ఒక్కొక్క ఎలిమెంట్ని విజిట్ చేస్తాం. మనం ఎజ్యూమ్ చేసుకున్న ఎలిమెంట్ కంటే ఆ ఎలిమెంట్ పెద్దదా అని చెక్ చేస్తాం అంతే. పెద్దది అయితే లార్జెస్ట్ని అప్డేట్ చేస్తాం ఒకంటే. ఓకేనా, లాస్ట్ ఎలిమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లార్జెస్ట్లో ఏముంటుందో అదే మన లార్జెస్ట్ ఎలిమెంట్. దీనికి ఇంకొక వర్షన్ ఇప్పుడు లూప్ వేరే తిరిగి రాద్దాం. ఓకేనా, ఇది రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి లూప్ రాద్దాం. రేంజ్ ఏది ఎట్లా రాసినా ఒకటి. ఓకేనా, రేంజ్ ఫంక్షన్ ఏంటంటే కొన్ని సినారియోస్లో రేంజ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది, కొన్ని సినారియోస్లో సింపుల్గా రాయాలంటే ఇట్లా రాయొచ్చు. సేమ్ లాజిక్ ఇక్కడ ఏం మారదు, జస్ట్ మనం ఒక రేంజ్ని తీసుకుంటాం. రేంజ్ ఏంటంటే రేంజ్ ఫంక్షన్ ఎట్లా ఉంటాయంటే చెప్తా ఒక్క నిమిషం. ఈ రేంజ్లో ఏం రాస్తామంటే ఈ బ్లాక్లో మనం ఈ బ్లాక్ ఉందిగా, మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటిది, ఎండింగ్ ఇండెక్స్ ఏంటిది, ఆల్రెడీ ఎవరికైతే పైథాన్ తెలుసో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంతా. ఇంక్రిమెంటా ఆర్ డిక్రిమెంటా అని రాస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 ఇండెక్స్ కావాలంటే స్టార్ట్ కావాలి. అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఏంటిదంటే లెంత్ ఆఫ్ ద ఎరే అని చెప్తాను. ఓకేనా, ఎండింగ్ ఇండెక్స్ ఏంటిది, లెంత్ ఆఫ్ ద ఎరే. లెంత్ ఆఫ్ ద ఎరే అంటే ఏంటిదంటే 3, 4, 5 ఇదే కదా లెంత్, అంటే మొత్తం 5 లెంత్, ఎరే లెంత్. ఇంక్రిమెంట్ చేయాలనుకుంటేనేమో 1, డిక్రిమెంట్ చేయాలనుకుంటే -1 అని రాయాలి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ అబౌట్ రేంజ్ ఫంక్షన్. ఓకేనా, మీరు అనుకోవచ్చు 5th ఇండెక్సే లేదు కదా దీంట్లో, 4th ఇండెక్స్ వరకే ఉంది కదా అనుకోవచ్చు కదా, యూ విల్ గెట్ సమ్ డౌట్. మామూలుగా ఏంటిదంటే రేంజ్ ఫంక్షన్లో ఎండ్ అనేది ఉన్న ఎలిమెంట్ కంటే ఒక ఎలిమెంట్ ముందే అయిపోతుంది. ఓకేనా, ఈ 5 - 1 4 దగ్గరనే అయిపోతుంది లూప్ అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ హౌ దిస్ వర్క్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఫస్ట్ రౌండ్లో ఏంటిది ఎరే ఆఫ్ i. ఫస్ట్ రౌండ్లో i వాల్యూ ఏంటిది 0. ఎరే ఆఫ్ 0 అంటే ఏంటిది మనకి ఆల్రెడీ తెలుసు, ఎరే ఆఫ్ 0 10 ఉంది. 10 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ కాదు కదా, 10 ఈజ్ నాట్ లార్జెస్ట్. ఆల్రెడీ మనకి 10నే కదా మనకి లార్జెస్ట్లో ఉంది. ఫస్ట్ అస్యూమ్ చేసుకుంది 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అంటే కాదు కదా, ఇళ్ళకి వెళ్ళదు లాజిక్. అదే 25 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ఇంక్రిమెంట్ ఫ్రమ్ 0 to 1. ఓకేనా, ఇట్ గోస్ అప్ టు 4 వరకు వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ 1 వస్తుంది కాబట్టి ఏరియా ఆఫ్ 1లో వాల్యూ ఏమిటి అంటే 25 ఉంది. ఓకేనా, ఏరియా ఆఫ్ 1లో వాల్యూ ఏముంది 25 ఉంది. ఆ 25 ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని చెక్ చేస్తామని. 25 ఈజ్ గ్రేటర్ దెన్ 10. అవును 10 కాబట్టి లార్జెస్ట్ ఏం చేస్తున్నాం అంటే అప్డేట్ చేస్తున్నాం. దేనికి అప్డేట్ చేస్తున్నాం అంటే 25కి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ 2. ఇప్పుడు i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు i వాల్యూ 2 అవుతుంది మనకి. ఏరియా ఆఫ్ 2ని చెక్ చేస్తున్నాం. ఓకే, ఏరియా ఆఫ్ 2లో వాల్యూ ఏముందంటే 5 ఉంది. వెదర్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 25 అని చెక్ చేస్తే ఇట్స్ నాట్ ట్రూ కదా, ఇది అనేది ఈ బ్లాక్లోకి వెళ్ళాలి మనకి.
నెక్స్ట్ 40కి చెక్ చేస్తారు. 40 టైంలో ఏమంటుంది, 40 ఈజ్ గ్రేటర్ దెన్ లార్జెస్ట్ అవుతుంది, అంటే 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25 అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ లార్జెస్ట్ని అప్డేట్ చేస్తాం, దేనికి 40కి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది, 4కి వెళ్ళిపోతుంది. ఏరియా ఆఫ్ 4 అంటే ఏంటిది, మనకి 15 వస్తుంది. 15 ఈజ్ గ్రేటర్ దెన్ 14 అని చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఏమవుతుంది మనకి అని అంటే, ఇట్స్ నాట్ ట్రూ కదా, ఇట్స్ ట్రూ కాదు కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్ళదు, మనకి ఈ బ్లాక్లోకి వెళ్ళదు. ఇంతటితో మన లూప్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే, ఇట్ ఓన్లీ రన్స్ అప్ టు 4, ఓకేనా. 0 1 2 3 4 వరకే రన్ అవుతుంది. 5 అనే నెంబర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇట్ స్టాప్స్ 1 స్టెప్ బిఫోర్ ద యాక్చువల్ నెంబర్, ఓకేనా. ఎవరికైతే అర్థం కావట్లేదు స్లోగా చూడండి. ఇక్కడ ఏం పెద్ద లాజిక్ అనేది ఏమి ఉండదు, వీటికంటే హార్డ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, కాబట్టి వీటి బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. ఇంతసేపు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనది ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, ఓకే. ఇక్కడ ఇప్పటి నుండి కొంచెం స్పీడ్గా చెప్తా. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ఫస్ట్లీ దోస్ హూ డోంట్ నో పైథాన్, జస్ట్ లెర్న్ పైథాన్, జస్ట్ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఓకే. ఇక్కడ మనం ఒక ఎరేని తీసుకున్నాం. ఎరేలో ఒక 3 4 5 వాల్యూస్ ఉన్నాయి మనకి. ఇండెక్స్ ఇక్కడ ఇండెక్స్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0, సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 1, థర్డ్ 2, ఫోర్త్ 3, ఫిఫ్త్ 4, ఓకేనా. కానీ లెంత్ ఆఫ్ ద ఏరియా అంటే ఏమొస్తుంది మనకి, 5 వస్తుంది, ఓకేనా. లెంత్ ఆఫ్ ద ఏరియా అంటే ఏంటిదంటే 5, ఓకే. లెంత్ ఆఫ్ ద ఏరియా అంటే ఏంటంటే 5, ఇండెక్స్లో మాత్రం 4. ఫస్ట్ నేను ఏం చేస్తుంటే, ఫస్ట్ హైయెస్ట్ని సెకండ్ హైయెస్ట్ని ఇక్కడ నేను చూడండి, ఇక్కడ బ్లాక్ డాట్ కనపడుతుంది కదా, ఫస్ట్ హైయెస్ట్ని సెకండ్ హైయెస్ట్ని దేనికి ఈక్వల్ చేసుకున్నా అంటే ఫ్లోట్ ఆఫ్ -∞ అనే ఒక, అంటే ఏంటంటే ఇది చాలా చిన్న వాల్యూకి మనం అసైన్ చేసుకున్నాం, ఓకేనా. ఫ్లోట్ ఆఫ్ -∞ అంటే ఏంటంటే ఇట్స్ సంథింగ్ ఏ స్మాల్ వాల్యూ, ఓకే. ఆ స్మాల్ వాల్యూకి నేను ఫస్ట్ వాల్యూని ఫస్ట్ హైయెస్ట్ని సెకండ్ హైయెస్ట్ని ఎస్యూమ్ చేసుకున్నాను, అంటే దానికి అసైన్ చేశాను, ఓకేనా. సింప్లీ ఐ అసైన్డ్ దట్ వాల్యూ టు ఫస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్. ఇన్స్టెంట్ మీకు ఇది కూడా వద్దు, నాకు ఇది అసలు ఏంటితో అర్థం కావట్లేదు అనుకున్నారు అనుకోండి, ఫ్లోట్ ఆఫ్ మైనస్, సింప్లీ మీరు ఏం చేయాలంటే ఈ ఏరియా ఆఫ్ 0కే అసైన్ చేసుకోండి, ఫస్ట్ని సెకండ్ అని కూడా, ఓకేనా. మీకు ఏ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓకే. మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే, ఓకే. ఏరియా ఆఫ్ 0కి అసైన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తున్న ఒక లూప్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ మనం 2 సినారియోస్ ఉంటాయి, ఓకేనా. ఆ 2 సినారియోస్ చెప్తా, చాలా సింపుల్ ఇది. 2 సినారియోస్ ఉంటాయి. మనం ఇందాక లెక్కని లూప్ రన్ చేసుకున్నాం. ఫర్ నెంబర్ ఇన్ ఏరే అంటే వి విల్ విజిట్ ఎవ్రీ నెంబర్ ఇన్ ఏరే, ఓకేనా. వి విల్ విజిట్ ఎవ్రీ నెంబర్ ఇన్ ఏరే. ఫస్ట్ 10ని విజిట్ చేస్తాం, 25ని, అదొక 5ని, 40ని, 15ని, ఈ విధంగా మనం విజిట్ చేస్తాం. మనం ఏం చెక్ చేస్తున్నామంటే ఇఫ్ నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అని చెక్ చేస్తున్నాం, ఓకేనా. ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కంటే మన కరెంట్ నెంబర్ గ్రేటర్ అని చెక్ చేస్తున్నాం, ఓకేనా. మన కరెంట్ నెంబర్ అంటే కరెంట్ నెంబర్ ఏంటి మనకి, ఫస్ట్ లూప్లో అని అంటే 10 కదా మన ఫస్ట్ నెంబర్ ఏంటిది 10, ఓకేనా. మన ఫస్ట్ నెంబర్ ఏంటిదంటే 10. మన ఫస్ట్ లూప్లో వచ్చే ఫస్ట్ నెంబర్ 10. మన ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటిదంటే, ఓకే, మీరు ఇట్లానే అజ్యూమ్ చేసుకోవచ్చు, ఏదో స్మాల్ నెంబర్, వీ డోంట్ నో దట్ నెంబర్, ఓకే. లేకుంటే ఏరియా ఆఫ్ 0 అంటే ఇదే లార్జెస్ట్ కూడా అనుకుంటున్నాను నేను, ఓకేనా. ఇదేనా ఫస్ట్ లార్జెస్ట్ అనుకుంటున్నా, ఇదే సెకండ్ లార్జెస్ట్ కూడా అనుకుంటాను, ఓకే. ఏం చెక్ చేస్తున్నా, ఫర్ దిస్ ఇప్పటికైతే ఏమైనా అజ్యూమ్ చేసుకోండి అంటే ఇదే ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకోండి, మీకు ఏ ప్రాబ్లం కూడా ఉంటుంది అసలు యాక్చువల్లీ, ఓకేనా. ఫస్ట్ టైంలో ఏం చెక్ చేస్తున్నాం, 10 కదా మన ఫస్ట్ నెంబర్, ఈజ్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10. మన ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ 10 అనుకుంటున్నాం. ఈజ్ కరెంట్ నెంబర్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 10 కాదు కదా. కానప్పుడు ఏం చేస్తాం మనం, ఎలిఫ్ బ్లాక్లోకి వెళ్తాం, ఓకేనా. ఎలిఫ్ బ్లాక్లోకి వెళ్తాం అంటే ఇట్స్ సింప్లీ ఎల్స్ బ్లాక్ అన్నట్టు, ఓకేనా. ఎల్సిఫ్ అంటాం కదా మనం వేరే లాంగ్వేజ్లో, ఇక్కడేమో ఎలిఫ్, ఓకే. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, ఫస్ట్ సినారియోలో ఏం చెక్ చేస్తాం మనం, వచ్చిన నెంబర్ మన ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కంటే గ్రేటరా అని చెక్ చేస్తాం. సెకండ్ సినారియోలో ఏం చెక్ చేస్తామంటే, వచ్చిన నెంబరు సెకండ్ లార్జెస్ట్ కంటే ఏమో గ్రేటరు, కానీ ఆ నెంబర్ ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కాదు, అంటే ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్కి ఈక్వల్ కాదు, అంటే ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కంటే తక్కువ, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కంటే ఎక్కువ అని అర్థం, ఓకేనా. సెకండ్ సినారియో, ఓకే.
దిస్ యూ హ్యావ్ టు అజ్యూమ్ ఇట్. ఓకేనా, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ కంటే తక్కువ, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కంటే ఎక్కువ అని అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇప్పుడు వచ్చిన నెంబర్ ఫస్ట్ లార్జెస్ట్ కంటే తక్కువ, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కంటే ఎక్కువ అని అనుకొని చూసుకుంటే ఏమవుతుంది, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ని మనం ఏరియా ఆఫ్ 0కి అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా మనకి ఇప్పటికైతే వెళ్ళదు ఈ బ్లాక్లోకి. నెక్స్ట్ టైంలో ఏమవుతుంది, 25కి ఇంక్రిమెంట్ అవుతుంది కదా లూప్. ఓకే, 25 నెంబర్ దగ్గరికి వెళ్తాం. ఈ 25 నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అనే నెంబరా అని అంటే అవును కదా, 25 నెంబర్ కంటే 10 అనేది 25 ఈజ్ గ్రేటర్ దెన్ ద 10 కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనము సెకండ్ని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే సెకండ్ని ఫస్ట్కి అసైన్ చేసుకోవాలి. ఎందుకు అసైన్ చేసుకోవాలంటే సెకండ్ ఆల్వేస్ స్మాలర్ దెన్ ఫస్ట్ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం ఆ ఫస్ట్ నెంబర్ని తీసి సెకండ్ అసైన్ నెంబర్లో పెట్టాలి. ఓకేనా, ఆ తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ని ఆ నెంబర్కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా, ఏది 25 నెంబర్ అంటే ఫస్ట్లో మనం ఈ 25 నెంబర్ని పెడుతున్నాము, ఈ ఆల్రెడీ ఫస్ట్లో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నాం అంటే సెకండ్లో ఉన్న వాల్యూలో పెడుతున్నాం. ఓకే, సెకండ్ లార్జెస్ట్ దాంట్లో పెడుతున్నాం. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జస్ట్ అసలు వినండి, అర్థం కాకుండా కూడా జస్ట్ వినండి, మీకే అర్థమవుతుంది ఉంటా ఉంటే. జస్ట్ ఎవరికైతే అసలు కన్ఫ్యూజింగ్ ఉంది, అసలు నేను చెప్పేది అర్థం కాలేదు అనుకోండి, జస్ట్ వినండి. ఓకేనా, మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు అసలు అని చెప్పేది చాలా ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద హార్డ్ లాజిక్ ఉండదు. ఎవరికైతే బేసిక్స్ రావో వాళ్ళకి అంత చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఏముండదు. జస్ట్ మీకు అంతే కన్ఫ్యూజింగ్గానే ఉందనుకోండి, ఒకసారి 10 టైమ్స్ బై హార్ట్ చేయండి, 11th టైం మీరే రాస్తారు కోడ్, అంటే మీకు ఏదో కొంచెం అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. 12th టైం జస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోవడం మొదలు పెడతారు, అట్లా జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే అర్థం కాకుండా వినండి ఒక వీడియో అయితే. ఓకే, ఇప్పటికైతే ఏం చేసినాం మనం, ఫస్ట్ రౌండ్లో ఏం జరిగిందంటే ఫస్ట్ లార్జెస్ట్ని సెకండ్ లార్జెస్ట్కి 10కి అజ్యూమ్ చేసుకున్నాం. 10కి అజ్యూమ్ చేసుకోవడంలో ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరిగిందంటే అది ఫస్ట్ కంటే ఎక్కువ కాదు, సెకండ్ కంటే ఎక్కువ కాదు కాబట్టి అసలు ఏం జరగలే. నెక్స్ట్ టైంలో 25కి అప్డేట్ అయింది కాబట్టి అది 25 ఈజ్ గ్రేటర్ దెన్ 10 కాబట్టి నేనేం చేసిన అంటే సెకండ్ని ఫస్ట్ అనుకుంటున్నా, సెకండ్ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు first value is assigned to second and that number is assigned to first. ఓకేనా, నేను ఇది రివర్స్ రాసిన అనుకో ఏమవుతుంది చూడండి, ఈ స్టెప్ కిందికి ఈ స్టెప్ పైకి రాస్తే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ కంటే ముందు ఇది ఫస్ట్ రాసిన, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు దట్ నెంబర్, ఎందుకంటే అది దానికంటే పెద్దది కాబట్టి ఇది ఫస్ట్ దాంట్లో నేను ఆ నెంబర్ని పెట్టేసిన 25. ఆ తర్వాత ఏం చేస్తే మనం 100% సెకండ్ అప్డేట్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ కంటే ఏదో పెద్ద నెంబర్ ఉంది, అప్పుడు మనకి సెకండ్ ఏమవుతుంది ఫస్ట్ అయిపోవాలి కదా. ఇప్పుడు ఈ స్టెప్ కింద రాసిరు అనుకో ఏమవుతుంది అంటే మన ఫస్ట్లో వాల్యూ ఏముంది నెంబర్ అనేది ఉంది, అప్పుడు ఏమవుతుంది సెకండ్ కూడా అదే నెంబర్కి ఈక్వల్ అవుతుంది, అప్పుడు మనకి కోడ్ అనేది కరెక్ట్గా రన్ కాదు. ఓకే, కోడ్ అనేది కరెక్ట్గా రన్ కాదు. ఓకే, జస్ట్ అండర్స్టాండ్. ఓకే, దోస్ హూ ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, జస్ట్ లీజన్. ఓకే, ఓకే, ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ రౌండ్లో. థర్డ్ రౌండ్లోకి వచ్చేసరికి 5. ఓకేనా, ఇప్పటికంటే మన ఫస్ట్ లార్జెస్ట్ ఏంటిదని అంటే 25, సెకండ్ లార్జెస్ట్ ఏంటిదంటే 10. ఇప్పటి వరకు అయితే 10. జస్ట్ ఒక పేపర్ తీసుకోండి, నేను చెప్తున్నాను, జస్ట్ ఒకసారి డ్రై రన్ లాగా ఒకసారి చేసుకొని చూడండి. ఓకేనా, ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే మనకి లూప్లో ఇది ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఆగిపోతుంది. నెక్స్ట్ ఏంటిదంటే 5 నెక్స్ట్ నెంబర్ ఏంటంటే లూప్లో వచ్చేది 5 నెంబర్. 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ కాదు కదా, ఆల్రెడీ మనకి ఫస్ట్ అంటే 25 ఉంది కాబట్టి కాదు. ఈ ఎలిఫ్ చూద్దాం. ఇప్పుడు ఎలిఫ్లో ఏంటంటే నెంబర్ ఈజ్ దట్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ లేని నెంబర్ ఉంది, 10 అనే నెంబర్ ఉంది, ఇది కూడా కాదు. ఓకేనా, నెక్స్ట్ 40 నెంబర్ వచ్చింది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 40 ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి 25, అవును కదా. 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25. ఇప్పుడు ఏమవుతుంది, మనము సెకండ్ ఏం చేస్తాం, ఫస్ట్ నెంబర్ పెడతాం. సెకండ్లో ఏం స్టోర్ చేసుకున్నాం, ఫస్ట్ వాల్యూ ఏముంది మనకి 25 ఉంది, అంటే సెకండ్లో ఏంటిది ఇప్పుడు ఉంది మనకి అని అంటే 25 అనే నెంబర్ ఉంది. ఓకేనా, సెకండ్లో 25 నెంబర్ ఉంది. ఫస్ట్లో ఏం పెడుతున్నాం అంటే మనం దట్ 40ని పెడుతున్నాం. ఓకేనా, 40ని పెడుతున్నాం ఫస్ట్లో. ఓకే, ఫస్ట్లో 40 నెంబర్ని పెడుతున్నాం. ఓకే, ఇప్పటికి మనకి సెకండ్లో 25 ఉంది, ఫస్ట్లో 40. మళ్ళీ ఈ బ్లాక్ అయిపోయింది. ఎలిఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు,
ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, లిఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఏంటిది 15 ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ కాదు కదా, 15 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఫస్ట్ కాదు. ఫస్ట్ ఏంటిది మనకి 40 అయింది, అంటే 15 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 40 కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎలిఫ్కి వెళ్ళాలి. ఎలిఫ్లో ఏంటిది 15 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్, ఆల్రెడీ సెకండ్ నెంబర్లో 25 ఉంది, అది కూడా గ్రేటర్ కాదు. కాబట్టి ఇది ఏం ఎగ్జిక్యూట్ కాదు. ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఎరేలో ఉన్న వాల్యూస్ అనేవి కూడా అన్ని విజిట్ చేస్తాం, లిస్ట్ ఆర్ ఎరీ, ఓకే, అన్ని విజిట్ చేసేస్తాం. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ అనేది ఆగిపోతుంది. ఇప్పటికీ మనకి సెకండ్ లార్జెస్ట్ ఏముందంటే 25 అనే వాల్యూ, అదొకటి ప్రింట్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్. 2 కేసెస్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ కంటే పెద్దదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ కంటే పెద్దది అయితే ఏం చేస్తాం, సెకండ్లో మనం ఫస్ట్ వాల్యూని పెడతాం, ఫస్ట్లో ఆ నెంబర్ని తీసుకొచ్చి పెడతాం. ఇది ఒక సినారియో. సెకండ్ కేసులో ఏంటిదంటే ఇది జరగలేదు. సెకండ్ కేసులో ఏంటంటే ఆ వచ్చిన నెంబరు సెకండ్ కంటే పెద్దది అవ్వాలి, ప్లస్ అండ్ ఆ నెంబర్ అనేది ఫస్ట్ దానికి ఈక్వల్ కావద్దు. ఓకేనా, దట్ షుడ్ బి లెస్ దెన్ ఫస్ట్ నెంబర్ బట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద సెకండ్ నెంబర్. అయితే సెకండ్లో ఆ నెంబర్ పెడతాం. ఓకేనా, దిస్ ఈస్ హౌ ద లాజిక్ వర్క్స్. థర్డ్, రివర్స్ అండ్ ఎర్రర్. Those who are not understanding what I am explaining, just listen. ఓకే, అసలుకి ఏం అర్థం కావట్లేదు అనుకో, ప్లీజ్ ఒక 10 సార్లు పేపర్ పైన రాయండి, మీకే అర్థమవుతుంది. నాకు కూడా స్టార్టింగ్లో ఏం అర్థం కాకపోయేది అసలు. రివర్స్ అండ్ ఎరే నేను త్రీ వేస్ చూపెడతాను మీకు, ఎలా రివర్స్ చేయాలి ఎరే అని. బేసిక్గా అయితే ఈ 2 చాలు మీకు 3 to 4 LPIకి. ఇది ఆప్టిమైజ్డ్ వే, మీకు అసలు ఇప్పుడు అవసరం లేదు, కానీ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇంకొంచెం లెవెల్ 2కి వెళ్ళిన తర్వాత ఎరే, ఇప్పటికైతే 3 to 4, 5 LPIకి అయితే క్వశ్చన్స్ ఎనఫ్. ఇంకొంచెం లెవెల్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏం చేద్దామంటే అప్పుడు మనం ఆప్టిమైజ్డ్ వేస్ కూడా చూద్దాం, అది ఎట్లా ఆప్టిమైజ్ చేస్తారు వీటిని, కొన్ని ప్రాబ్లమ్స్ని. అండ్ కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అవుతాయి ఎరేస్లో. ఓకే, రివర్స్ అండ్ ఎరే. ఒక ఎరేని తీసుకున్నాము, ఇది ఎరేలో 1 2 3 4 5 డైరెక్ట్ బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది మనకి లిస్ట్కి సంబంధించింది. దట్ ఎరే డాట్ రివర్స్ అంటే ఆటోమేటిక్గా ఎరే రివర్స్ అయిపోతుంది. ఓకేనా, లాస్ట్ ప్రింట్ చేసుకుంటాం ఆ ఎరేని. దిస్ ఈస్ హౌ సింప్లీ వీ కెన్ రివర్స్ అండ్ ఎరే. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. కానీ ఇంటర్వ్యూస్లో ఇది రాయదు, మీరు ఇట్లా బిల్ట్ ఇన్ యూజ్ చేసి రాయొచ్చు, బట్ అదంతా బాగుండదు, అట్లా చాలా షార్ట్గా రాయటం. ఇది ఎక్కడ రాయాలంటే ప్రోగ్రామ్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, మీరు ఎప్పుడైతే ఏదైనా కోడ్ రాస్తున్న టైంలో అట్లాంటి టైంలో ఇది యూజ్ చేస్తారు. కానీ ఇప్పటికైతే మీరు ఇంటర్వ్యూస్లో అట్లీస్ట్ ఇదన్నా రాయండి. ఇక్కడ ఏం చేస్తే ఎరే ఉంది, ఒక రివర్స్ అనేది ఇంకో కొత్త ఎరే అన్న లిస్ట్ అన్న ఒకటే. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ కావాలి, పైథాన్లో లిస్ట్ అంటారు, దాని ఫ్యూచర్స్ డిఫరెంట్ ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎరే అన్న లిస్ట్ అన్న ఒకటే అనుకోండి. మీరైతే ఒక రివర్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఎంటీ లిస్ట్ని తీసుకొని యాక్చువల్ ఎరే నేను ఏం చేస్తున్నా అంటే లూప్ని రివర్స్ రన్ చేస్తుంది. ఓకే, లూప్ ఏం చేస్తున్నా అంటే నేను రివర్స్గా రన్ చేస్తున్నాను. ఓకేనా, ఎలా అంటే లెంత్ ఆఫ్ ద ఎరే -1 నుండి, ఓకే, లెంత్ ఆఫ్ ద ఎరే అంటే ఏంటి 3 4 5 కదా, 5 లెంత్ ఆఫ్ ద ఎరే. -1 అంటే 4 అంటే 4th ఇండెక్స్ కానుండి, 4th ఇండెక్స్ కదా మనకి లాస్ట్ ఉండేది, 4th ఇండెక్స్ కానుండి నీ -1 రాయలేదు అనుకో, ఏమవుతుంది 5 అని ఉంటుంది. 5th ఇండెక్స్ లేదు కాబట్టి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే -1 అని తీసుకుందాం. స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటిదంటే 4 కానుండి -1 అనే ఇండెక్స్ వరకు నేను మూవ్ కావాలి. -1 ఏంటిది, -1 ఇండెక్సే లేదనుకోవచ్చు కదా మీరు. -1 మనం ఏం చెప్పాను, ఎండ్ అనేది ఒక లెవెల్ ముందే ఆగిపోతుంది కాబట్టి 0 కాన్న ఆగిపోతుంది. వీ డోంట్ రీచ్ అంటిల్ -1. ఓకే, అందుకోసమే -1 తీసుకోండి. ఒకవేళ మీరు 0నే రాసిరు అనుకోండి, 1 కన్నా అయిపోతుంది, అంటే మొత్తం వాల్యూస్ అనేవి రివర్స్ కావు. మీరు ఏం చేస్తారు, ఇక్కడ డిక్రిమెంట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రిమెంటింగ్, అంటే మీరు రివర్స్గా లూప్ని రన్ చేస్తున్నారు అని అర్థం. ఓకేనా, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఈ ఎలిమెంట్కి మూవ్ అవుతున్నారు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే రివర్స్ డాట్ అపెండ్ ఆఫ్ రివర్స్ అంటే రివర్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో ఏం చేస్తున్నా అంటే అపెండ్ అంటే యాడింగ్ ఎలిమెంట్స్. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇటరేషన్లో మనకు వచ్చే వాల్యూ 5 కాబట్టి 5 అనే ఎలిమెంట్ని అపెండ్ చేసుకుంటున్నా, అంటే ఐఎమ్ యాడింగ్ ఇట్ ఇన్ టు ద రివర్స్ అనే ఒక రెవ్ అనే ఒకటి ఎంటీ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లో 5 అనేది పోయి దాంట్లో పడుతుంది. సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుంది 4 పడుతుంది, థర్డ్లో నెక్స్ట్ దాంట్లో 3, నెక్స్ట్ దాంట్లో 2, నెక్స్ట్ దాంట్లో 1, లాస్ట్గా రివర్స్ అనే ఎర్రే ప్రింట్ చేసుకుంటాను. ఎందుకంటే అన్ని రివర్స్గా పోయి పడ్డాయి, అంటే రివర్స్గా మనం లూప్ రన్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఐఎమ్ రన్నింగ్ ద లూప్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అండ్ అపెండింగ్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ empty list, and at last I am printing that list. Okay na,
ఇప్పుడు ఇది చూడండి, ఇట్స్ కంప్లీట్లీ ఆప్టిమైజ్డ్. ఓకేనా, ఇక్కడ ఏంటిదంటే ఎలా ఆప్టిమైజ్డ్, ఇక్కడ కూడా ఒకటేసారి ఒక లూప్ తీసుకురుగా అనుకోవచ్చు, కానీ ఎందుకు ఆప్టిమైజ్డ్ చెప్తాను ఇక్కడ. మనము ఇక్కడేమో ఒక ఎక్స్ట్రా లిస్ట్ని తీసుకున్నాం, ఇక్కడ మనం ఎక్స్ట్రా లిస్ట్ని తీసుకోము, వి జస్ట్ స్వాపింగ్ దోస్ ఎలిమెంట్స్. ఓకేనా, దాంట్లోనే మనం అటు ఇటు మూవ్ చేస్తాం. ఓకే, ఇది ఇక్కడ వరకు ఇది ఈజీగా ఉంటాయి. ఇది కొంచెం చూడండి లాజిక్, ఇది కూడా చాలా సింపుల్, నథింగ్ ఈస్ దేర్ ఇంట్. ఓకే, ఫస్ట్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాన్ని లెంత్ ఆఫ్ ఎరేకి పెట్టుకున్నాం. లెంత్ ఆఫ్ ఎరే అంటే ఇప్పటికి 3, 4, 5 కదా. లెంత్ ఆఫ్ ఎరే ఈజ్ 5, లెంత్ ఆఫ్ ద ఎరే వాల్యూ ఈజ్ 5. మిడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ అంటే ఏంటిది అంటే నాకు 5/2, అంటే ఇది ఫ్లోర్ డివిజన్ అయితే. సో 5/2 ఎంత ఏమొస్తుంది మనకి వాల్యూ అని అంటే 2 వస్తుంది. ఓకేనా, 5/2 అంటే మామూలుగా మనం డివిజన్ చేస్తే 2.5 కదా, కానీ వీఆర్ రౌండింగ్ ఇట్ టు 2. ఓకేనా, this is what these are 2 slashes mean. Okay, we are rounding it to 2, అంటే mid value 2, n వాల్యూ ఏంటిదంటే 5. ఓకే, 5 ఎందుకంటే లెంత్ ఆఫ్ ద ఏరియా 5 కాబట్టి. మిడ్ వాల్యూ ఎందుకు 2 అంటే 5/2. ఓకే, we are rounding the 2.5 to 2. ఓకే, this is what these 2 slashes mean. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక లూప్ని రన్ చేసుకున్నాం. లూప్ తీసుకున్నాం, ఎక్కడి వరకు ఈ లూప్ రన్ అవుతుంది అంటే మిడ్ వరకు రన్ అవుతుంది. మిడ్ వాల్యూ ఏంటిది అంటే 2 కదా, మిడ్ వాల్యూ ఈజ్ 2. మిడ్ వాల్యూ 2 అంటే మనకి లూప్ ఎక్కడి వరకు రన్ అవుతుంది అని అంటే 2 - 1 వరకు వెళ్తుంది కదా. ఆల్రెడీ చెప్పాను, 2 - 1 వరకు వెళ్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్. అంటే మీరు అనుకోవచ్చు, సమ్ పీపుల్ విల్ గెట్ డౌట్ దట్ ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇవ్వలేదు అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అట్లాంటి ఇవ్వలేదు, జస్ట్ ఎండింగ్ ఒకటే ఇచ్చారు. అంటే ఎండింగ్ ఇప్పుడు మీరు దాంట్లో ఒకటే ఇస్తే దాని అర్థం ఏంటంటే లూప్ అక్కడ ఆగిపోవాలి అని అర్థం. డిఫాల్ట్గా ఏమవుతుంది, స్టార్టింగ్ అనేది 0 అవుతుంది, ఇంక్రిమెంట్ అనేది 1 అవుతుంది. ఓకేనా, మీరు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే స్టార్టింగ్ అనేది 2 కంటే స్టార్ట్గా అంటే అట్లా 2 కాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, బట్ బై డిఫాల్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఓకేనా, అండ్ మనం ఇక్కడ ఒక వాల్యూ ఇస్తే అదేం అర్థం చేసుకుంటుంది అంటే దట్ ఈస్ ద ఎండ్ అని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఒకటే మిడ్ అని ఇచ్చాం కాబట్టి దట్ ఈస్ ద మిడ్ ఈస్ ద ఎండ్. ఓకేనా, మిడ్లో ఉన్న వాల్యూని ఎండ్ అంటే మనకి ఎండ్ వాల్యూ అనేది ఎప్పుడు ఎండ్ వాల్యూని రీచ్ కాము కాబట్టి 1 స్టెప్ మనం ముందే ఆగిపోతాం కాబట్టి 2 - 1 కాడనే ఆగిపోతాం. అంటే మనం 1 కాడనే ఆగిపోతాం. అంటే మనం ఏ ఇండెక్స్లు విజిట్ చేస్తామంటే 0 and 1 ఇండెక్స్లు మాత్రమే విజిట్ చేస్తాం. ఓకేనా, అదర్ దెన్ దీస్ 2 ఇండెక్సెస్ వీ డోంట్ విజిట్ ఎనీ అదర్ ఇండెక్సెస్. ఓకే, ఓకే, మన ఫస్ట్ ఇటరేషన్లో 0 ఫస్ట్ సార్ లూప్ రన్ అయినప్పుడు 0 ఐ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది కదా. Those who don't know basics of Python, please learn basics of Python. If you want the video, 30-minute video on Python, I will definitely upload that video. Please comment, I want some Python video like that. Okay, because those who don't know basics, they will definitely confuse what I am explaining. Those who don't know some basics of programming, they will definitely at least they understand at least some up to some extent. Okay, ఓకే, ఫస్ట్ దాంట్లో ఐ వాల్యూ ఏంటిదంటే 0 కదా. ఓకే, ఇక్కడ చాలా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏముంటుంది, ఇదే మన మెయిన్ లాజిక్. ఐ వాల్యూ 0 అంటే ఏరే ఆఫ్ 0. ఏరే ఆఫ్ 0 అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ 1 కదా. ఏరే ఆఫ్ 0 1. ఇక్కడ దీని అర్థం ఏంటిదంటే ఏరే ఆఫ్ ఐ ఈ ప్లేస్లో ఈ వాల్యూ పెడుతున్నాం అని అర్థం. ఈ ఏరే ఆఫ్ n - i - 1లో n-i-1లో ఈ వాల్యూ పెడుతున్నాం అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఏరే ఆఫ్ ఐ ప్లేస్లో ఏం పెడుతున్నాం మనం ఈ వాల్యూలు అంటే ఏరే ఆఫ్ n - i - 1 వాల్యూ పెడుతున్నాం. ఏరే ఆఫ్ n - i - 1 అంటే n అంటే ఏంటిది మనకి ఆల్రెడీ తెలుసు, వి నో n ఈజ్ 5. ఐ అంటే ఏంటిది కరెంట్ మనకి 0, ఐ వాల్యూ 0. 5 - 0 ఏంటిది 5. 5 - 1 అంటే ఏంటిది 4 కదా. అంటే మన ఐ వాల్యూ కరెంట్ ఉన్న ఐ వాల్యూ ఏంటి 0, దట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ 1 అనే నెంబర్. ఇది 4, ఇది మనకి ఏరే ఆఫ్ 4 అంటే దట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నెంబర్. ఓకేనా, అంటే ఈ వాల్యూ ప్లేస్లో మనం ఈ వాల్యూ పెడుతున్నాం అని అర్థం. ఓకేనా, ఈ 1 ప్లేస్లో 5 పెడుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం 5 ప్లేస్లో 1 పెట్టాలి రివర్స్ చేయాలంటే. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకేనా, ఏరియా ఆఫ్ n - i - 1 అంటే 5 కదా. ఈ 5 ప్లేస్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు 1 పెడుతున్నాం అంటే రివర్స్గా ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా, సెకండ్ దాంట్లో
సెకండ్ రౌండ్లో ఏమవుతుంది ఐ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో ఏమవుతుంది ఐ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. 1కి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏరియా ఆఫ్ 1 అంటే ఏంటిది 2 కదా, 2. ఈ 2 ద ప్లేస్లో ఏం పెడుతున్నామంటే ఏరియా ఆఫ్ n అంటే ఏంటిది 5. వి ఆల్రెడీ నో n ఈజ్ 5. 5 మైనస్ 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది మనకి 3 కదా. ఏరియా ఆఫ్ 3 అంటే ఏరియా ఆఫ్ 1 ప్లేస్లో ఏరియా ఆఫ్ 3ని పెడుతున్నాం అని అర్థం. ఓకేనా, ఏరియా ఆఫ్ 1 ప్లేస్లో ఏరియా ఆఫ్ 3ని పెడుతున్నాం అంటే ఈ వాల్యూ తెచ్చి దీంట్లో పెడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూ తెచ్చి దీంట్లో పెట్టాలి కదా. ఇప్పుడు ఏమవుతుంది ఆ టీటీ అనేది రివర్స్ అవుతున్నాయి మొత్తం వాల్యూస్ చూడండి. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం మనం. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. అంటే మనకి ఇప్పుడు కరెంట్ ఏరియా ఏముంది 5 4 3 2 1 ఇలా ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ రౌండ్లో లూప్ రన్ అవుతుంది అంటే రన్ కాదు. ఎందుకు రాదు కదంటే వి ఓన్లీ ద ఐ వాల్యూ ఓన్లీ ఎక్స్టెండ్స్ అప్ టు 0 and 1 బికాస్ ఈవెన్ ద మిడ్ వాల్యూ ఈస్ 3 వీ డోంట్ రీచ్ అప్ టు 2. ఇట్ స్టాప్స్ బిఫోర్ 1 స్టెప్ ముందే స్టాప్ అయిపోతుంది. ఓకేనా, దట్స్ వై వీ డోంట్ రీచ్ అప్ టు 2. ఓకే, రీచ్ 2 కాబట్టి ఇది ఆల్రెడీ స్వాప్ అయ్యి అంటే రివర్స్ అయ్యి ఉంది. ఓకేనా, ఇది ఆడ్ నెంబర్కి అయితే ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ అనేది ఈవెన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. వేరే ఇఫ్ ఎన్ని 6 మనకి ఏమొస్తుంది వాల్యూ అని అంటే 3 వస్తుంది కదా, మిడ్ 3 వస్తుంది. మనం ఏం రౌండ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో 3.5 వచ్చి మనం 3 చేయాల్సిన అవసరం, బికాజ్ ఎన్ ఇస్ ఈవెన్. ఓకే, ఆ కేసులో ఏమవుతుంది అంటే మనం ఈ మిడిల్ ఇప్పుడు ఈవెన్ అయితే కాబట్టి ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ కూడా ఉన్నదన్న అర్థం. అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కూడా అటు ఇటు స్వాప్ అవుతాయి అని అర్థం. దిస్ ఈస్ హౌ వి రివర్స్ అయినారు. ఓకే, ఎవరికైతే అర్థం కాలేదు అట్లీస్ట్ ఈ రెండన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరికైతే బేసిక్స్ ఉంటాయో వాళ్ళకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. దోస్ హూ డోంట్ నో బేసిక్స్ just listen what I'm explaining, at least by heart those programming questions. Okay, instead of by hearting, first by heart ఎందుకంటే కొంతమందికి ఏమవుతుందంటే కొన్నిసార్లు రాస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది ఇట్లా రాస్తారని అర్థమవుతుంది. అట్లీస్ట్ అదన్నా మీకు మోర్ దెన్ ఎనఫ్ నాలెడ్జ్ అండి. నెక్స్ట్ చెక్ ఇఫ్ ఎరే ఈజ్ సార్టెడ్. ఎరే సార్టెడా కాదా అని చెక్ చేయండి. ఓకేనా, సార్టెడ్ అని ఏంటంటే అసెండింగ్ అని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలి. కరెంట్గా నేను ఈ ప్రోగ్రామ్లో ఏం చెక్ చేస్తున్నా అంటే అసెండింగ్ ఆర్డర్లో ఈ ఏరియా అనేది సార్ట్ అయిందా లేదా అని చెక్ చేస్తా. ఓకేనా, ఫస్ట్ నేను ఏం ఎజ్యూమ్ చేసుకుంటున్నా అంటే ఎరే సార్టెడ్ అనేది ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఈ సార్టెడ్ అనేది ట్రూ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఎరే సార్టెడ్లో ఉందని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఒక లూప్ రన్ చేస్తున్నాను అంటిల్ ఎరే ఆఫ్ లెంత్ ఆఫ్ ద ఎరే -1 అంటే ఐఎమ్ స్టాపింగ్ ఎట్ దిస్ ఇండెక్స్. ఓకేనా, ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ దిస్ ఇండెక్స్. ఓకే, ఈ ఇండెక్స్ దగ్గర నేను ఈ ఇండెక్స్ వరకు కూడా విజిట్ చేయట్లేదు. ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ ఓన్లీ 4 దగ్గరనే స్టాప్ అవుతున్నాను అర్థం. ఓకేనా, సో ద ఇండెక్స్ వాల్యూస్ విల్ రేంజ్ అప్ టు 0 to 0 1 2 3 వరకు పోతాయి అంతే. ఓకేనా, మనకి మామూలుగా లెంత్ ఆఫ్ ద ఏరియా ఏంటిది 5 -1 అంటే 4. కానీ మనం లాస్ట్ ఇండెక్స్ వరకు విజిట్ చేయం కాబట్టి 3 వరకే మన ఐ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో మన ఇండెక్స్లో ఏంటంటే అప్ టు 3 వరకు పోతాయి. అంటే 0 1 2 3 అంటే అప్ టు 4 వరకు వెళ్తాయి అని అర్థం. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఎరే ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఎరే ఆఫ్ i+1. నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో అంటే చిన్న నుండి పెద్దగా సార్ట్ అయిందా అని చెక్ చేస్తున్నా అంతే. ఓకే, పెద్ద నుండి చిన్న కాదు. ఓకే, చిన్న నుండి పెద్దగా ఉందా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఎరే ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఎరే ఆఫ్ i+1 అని చూస్తున్నాం. ఏరియా ఆఫ్ 5 అంటే ఏంటిది 1 కదా, 1 ఈజ్ గ్రేటర్ దెన్ i+1 అంటే ఏంటిది, ఏరియా ఆఫ్ 5 అంటే ఏంటిది ఫస్ట్ ఇటరేషన్లో 0 కదా, 0 i+1 అంటే ఏంటి 0+1 అంటే ఏరియా ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 1 అని చెక్ చేస్తున్నా. అంటే ఏరియా ఆఫ్ 0 అంటే 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని చెక్ చేస్తున్నా. కాదు కాబట్టి వీ డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ బ్లాక్. ఓకే, సెకండ్ ఇటరేషన్లో ఏముంటుంది ఏరియా ఆఫ్ 5 వాల్యూ ఇట్స్ 1. ఓకే, ఏరియా ఆఫ్ 1 వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 2 వాల్యూ నా చెక్ చేస్తున్నాం. అంటే ఏరియా ఆఫ్ 1లో 2 ఉంది, ఏరియా ఆఫ్ 2లో 3 ఉంది. అంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ 3 నా చెక్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ కాబట్టి వి అగైన్ డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ బ్లాక్. ఓకే, అండ్ ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ దాంట్లో ఏం చెక్ చేస్తాం 3 ఈజ్ గ్రేటర్ దెన్ 4 అని చెక్ చేస్తాం. కాదు 4 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని చెక్ చేస్తాం. ఓకే, ఇలా కంటిన్యూస్గా చెక్ చేస్తాం. ఓకేనా,
ఎప్పుడు కాలేదనుకో ఇక ఈ లూప్ అనే లైఫ్ స్పాన్ కూడా అయిపోతుంది, మనం లాస్ట్ వరకు విజిట్ చేస్తాం, ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాం. ఆల్రెడీ మనకి ఈ సార్టెడ్ ట్రూలోనే ఉంది కాబట్టి ఇట్స్ ద ఎలిమెంట్ ద ఏరియా ఈస్ సార్టెడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ సినారియోలోకి చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది ఒకసారి చూద్దాం ఈ లెంత్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ మెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ లెంత్ ఆఫ్ ద ఏరియా అనే రాశాను అనుకోండి, ఈ -1 రాయలేదు అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, అంటే ఇలా రాస్తే ఏమవుతుంది, మన 4th ఇండెక్స్ వరకు కూడా వెళ్తాం కదా. మనం -1 రాయకుంటే ఏమవుతుంది, మనం మనకి లెంత్ ఆఫ్ ద ఏరియా 5 అవుతుంది, మనం విల్ రీచ్ అప్ టు 4. కాబట్టి ఇక్కడ ఈ బ్లాక్లో చెక్ చేయండి, ఏరియా ఆఫ్ 4 వాల్యూ ఏముంది, 5 ఉంది. ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 4 + 1 అంటే 5. ఈ ఏరియా ఆఫ్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 5 అని చెక్ చేస్తే ఏరియా ఆఫ్ 5 అనే ఎలిమెంటే లేదు, అంటే ఇండెక్సెస్ ఆర్ ఓన్లీ అప్ టు 4. ఓకేనా, 0 1 2 3 4 వరకే ఉన్నాయి, అంటే ఏరియా ఆఫ్ 5 అనే ఇండెక్స్లో మనకి ఎలిమెంటే లేదు, అంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఒక ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి వీఆర్ ఓన్లీ స్టాపింగ్ 1 స్టెప్ బిఫోర్ ద యాక్చువల్ ఎలిమెంట్. ఓకే, మనకి ఇట్లా ఉంది కాబట్టి కేసు మనం ముందే ఈ లూప్ అనేది ఆపేస్తున్నాం అనుకుందాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకేం చూడాలి మనం అంటే, ఓకే, ఒక నెగిటివ్ సినారియోని ఊహించుకొని చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చిన్న చూద్దాం, పెద్దగా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే నీకు 10 అనే వాల్యూ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ 1 యూ హ్యావ్ ఏ వాల్యూ కాల్ 10. 10 2 3 4 5. ఇప్పుడు చెక్ చేద్దాం, ఏరియా ఆఫ్ 5 అనే వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో ఏంటి 0 కదా. ఏరియా ఆఫ్ 5 అంటే ఏరియా ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 1 అని చెక్ చేస్తాను. ఓకే, ఏరియా ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 1 అంటే ఏరియా ఆఫ్ 0లో ఏముంది, 1 వాల్యూ ఉంది, సారీ 10 వాల్యూ ఉంది మనం ఎజ్యూమ్ చేసుకున్న ప్రకారం. ఏరియా ఆఫ్ 0లో ఏముంది, 10 వాల్యూ ఉంది. ఈజ్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 2నా? అఫ్ కోర్స్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 2. అంటే మనం ఏం చేస్తాం, ఈ బ్లాక్లోకి వెళ్తాం. ఇప్పుడు ఒక ముందు ఎలిమెంట్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఎలా ఉండాలి, చిన్న నుండి పెద్దగా ఉండాలి, కానీ ఏదో ఒక మధ్యలో ఏదో పెద్ద ఎలిమెంట్ వచ్చింది అనుకో, అది అసెండింగ్ ఆర్డర్లో ఉందంట కాదు కదా, ఇట్స్ రాంగ్. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ సార్టర్ని ఫాల్స్ చేస్తున్నాం, అంటే అది సార్టర్లో లేదని చెప్తున్నాం, అండ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే మనం బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ద లూప్, వెరాస్ బ్రేక్ కంటిన్యూ తెలుసు కదా మీకు కీవర్డ్స్. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు స్టాప్ ద లూప్, టర్మినేట్ ద లూప్, అండ్ వెరాస్ కంటిన్యూ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్. బ్రేక్ అంటే ఏంటిదంటే మామూలుగా ఆ లూప్ని అంతటితో ఆపేసేయాలి, మనం తర్వాత ముందరికి వెళ్ళొద్దు అని అర్థం. బ్రేక్ అని ఉంటాయి. ఓకే, బ్రేక్ అని ఉంటుంది అని అర్థం ఏంటిది, ఆ లూప్ని అక్కడితో ఆపేసేయాలి అని అర్థం. ఓకే, వీ హ్యావ్ టు స్టాప్ దట్ లూప్ ఎట్ దట్ ఇన్స్టాన్స్ అని అర్థం. ఓకే, ఆ ఇన్స్టాన్స్లో మనం లూప్ని అనేది ఆపేసేయాలి. ఓకే, మనకి తప్పు అని తెలిసిన తర్వాత ముందరికి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, అక్కడితో లూప్ ఆఫ్ చేస్తే మనకు ఒక పని అయిపోతుంది కదా. టైం కాంప్లెక్సిటీ అలాంటివన్నీ కూడా ఏం ఇంక్రీజ్ కావాలి. ఓకేనా, this is what about this scenario. Those who are not understanding, just first those who don't know basics తెలియదు అన్న వాళ్ళు జస్ట్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. those who are not understanding, just listen what I am explaining. ఫస్ట్ ఇనిషియల్ ఎవరికైనా కూడా ఏం అర్థం కావు, జస్ట్ చూస్తూ నేర్చుకుంటుంటేనే అర్థమవుతాయి. ఓకే, ఈ వీడియోని మీరు 2-3 టైమ్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఫైండ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ ఎరే. ఓకేనా, ఈ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ సింపుల్ వన్. మామూలుగా చూస్తే ఏం చెప్పొచ్చు, సమ్ ఏంటిది 10 + 20 30, 30 + 30 60, 60 + 40 100 కదా. దీని సమ్ ఓవరాల్ సమ్ ఏంటిది 100. దీనికి ఒక కోడ్ రాయాలి ఈ సమ్ని క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ నేను టోటల్ సమ్ ఏంటిదంటే 0 అని తీసుకుంటాను, లూప్ రన్ చేస్తున్నాను ఫర్ ఎవరీ ఎలిమెంట్కి. నేను ఏం చేస్తున్నాను, దీని అర్థం ఏంటిదంటే టీ అంటే టోటల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ దట్ నెంబర్. ఓకే, టీ ప్లస్ ఎన్ షార్ట్ కట్ రాసి. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది. ఓకే, ఇది షార్ట్ కట్ వర్షన్, ఇది షార్ట్ కట్లో రాశారు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎన్ అని అర్థం దీనికి. ఓకే, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అయితే 10 కదా. టీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇనిషియల్ టోటల్ ఏంటి 0 కదా, 0 + 10. అప్పుడు టీ వాల్యూ ఏమవుతుంది 10 కదా, టీ వాల్యూ ఏమవుతుంది 10. నెక్స్ట్ ఇటరేషన్లో 20 నెంబర్ ఉంటుంది మనకి. టీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ టీ ప్లస్ ఎన్. ఆల్రెడీ టీలో ఏముంది 10 అనే వాల్యూ ఉంది మనకి. 10 + 20 ఏమవుతుంది 30 అవుతుంది. ఇప్పుడు కరెంట్ టీ వాల్యూ 30. నెక్స్ట్ వాల్యూ 30. ఓకేనా, 30 అంటే మళ్ళీ టీ ఈజ్ ఈక్వల్ టు
ఆల్రెడీ టీ వాల్యూ ఎంత 30 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 30 ప్లస్ 30 ఇట్స్ 60 కదా. నెక్స్ట్ ఇటరేషన్లో లాస్ట్ ఉన్న వాల్యూ 40 అండ్ టీ వాల్యూ 60 ఉంది అండ్ ఇది 40 కరెంట్ ఎన్ వాల్యూ. ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది అంటే టీలో ఏముంటుంది అంటే 100 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇక తర్వాత ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే లేవు, అంతటితో లూప్ స్టాప్ అయిపోతుంది కాబట్టి టోటల్ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. యూ కెన్ ఆల్సో దెర్ ఈస్ ఆల్సో వన్ built in function I think so in Python called sum. You can simply put that sum of array అని పెట్టినా కూడా టోటల్ సమ్ అనేది రిటర్న్ అవుతుంది. ఈ కోడ్ అంతా అవసరం లేకుండా ఇప్పుడు నేను ఇక్కడ సమ్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇక్కడ రాసిరు అనుకోండి సరిపోతుంది. అసలు ఇది ఏం అవసరం, జస్ట్ ఏరే సమ్ ఏంటిదంటే సమ్ ఆఫ్ ఏఆర్ఆర్ అని పెట్టిరు అనుకోండి, ఆటోమేటికలీ ఇట్స్ గెట్స్ ప్రింటెడ్. No need of entire logic, but in order to understand what happens internal elements, you have to need it. Okay. Next, linear search. Searching లో మనకి 2 types of searches ఉంటాయి కదా, లీనియర్ సెర్చ్, బైనరీ. ఇవే 2 types of important searching techniques. కాబట్టి ఫస్ట్ మనం లీనియర్ సెర్చ్ చూద్దాం. దీన్ని ఎరేలో ఇంక్లూడ్ చేశాను అంటే ఎరే క్వశ్చన్స్లో. బట్ బైనరీ సెర్చ్ అనేది సర్చింగ్ సార్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ లీనియర్ సెర్చ్ డిస్కస్ చేద్దాం, మళ్ళీ బైనరీ సెర్చ్ కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే లీనియర్ సెర్చ్ చూడండి. ఓకే, మనం ఏం చేయాలంటే ఒక కీ వాల్యూ ఇస్తాం, ఆ కీ వాల్యూ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి ఆ అరేలో. ఓకేనా, అంటే ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ అరేలో ఉందా లేదా. దిస్ ఈజ్ వాట్ అబౌట్ వీఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ అన్ ఎరే. ఓకే, మనం ఒక ఎలిమెంట్ ఎరేలో ఒక ఎలిమెంట్ కోసం సర్చ్ చేస్తాం. ఎరే అన్న లిస్ట్ అన్న ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్. ఓకే, ఓకే, ఇది ఇప్పుడు మన కీ ఏంటి 30. ఈ 30 ఉందా లేదా చెక్ చేయాలి. ఓకేనా, మీరు చూస్తే చెప్తారు 30 ఉంది అని, కానీ వీ హ్యావ్ టు చెక్ ఇట్ బై యూజింగ్ ద కోడ్. ఓకే, హౌ విల్ చెక్ ఇట్, లెట్స్ విల్ సీ ఇట్. ఫస్ట్ కీ ఉందా అని ఫౌండ్ అంటే దొరికింది సంథింగ్, ఫౌండ్ అంటే నేను ఫౌండ్ నేమ్ పెట్టుకుంటున్నాను అంటే ఫాల్స్ అంటే నాకు దొరకలేదు అనుకుంటుంది. కీ అనేది లేదు అని అజ్యూమ్ చేసుకుంటాను. ఓకేనా, ఇంకా కీ లేదు అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నాను, లేదని అజ్యూమ్ చేసుకుంటాను. లేదనితోటే మనం ముందరికి వెళ్దాం. మనం ఇక్కడ ఏంటిది ఒక లూప్ రన్ చేస్తాం చూడండి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, మీకు తెలుసు అని అనుకుంటున్నాను. మనం ఒక లూప్ని రన్ చేసుకుంటున్నాం. వెదర్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద కీ నా చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఈ 10 మనకి కావాల్సింది 30, వేరే 30 ఈజ్ ఈక్వల్, వెదర్ ద 10 ఈజ్ ఈక్వల్ టు ద కీ నా చెక్ చేస్తున్నాం. ఓకేనా, కాదు అంటే మనం దీంట్లోకి వెళ్ళాం. ఓకేనా, నెక్స్ట్ 20 ఈజ్ ఈక్వల్ టు కీ నా చెక్ చేస్తుంది, కాదు అంటే ఈ బ్లాక్లోకి వెళ్ళి 30 ఈజ్ ఈక్వల్ టు కీ నా చెక్ చేస్తుంది. ఓకే, 30 ఈజ్ ఈక్వల్ టు కీ అంటే కీ ఫౌండ్ అవుట్ అయింది. అంటే ఆ ఇండెక్స్ని మనం చూడండి, ఆ ఇండెక్స్ని ప్రింట్అవుట్ చేస్తున్నాం. అంటే ఎలిమెంట్ ఫౌండ్ దట్ పర్టికులర్ ఐత్ ఇండెక్స్. ఓకే, అంటే ఆ ఇండెక్స్ని కూడా ప్రింట్అవుట్ చేస్తున్నాం. అంటే ఐ ఏం చెప్తుంది మనకి, ఇండెక్స్ చెప్తుంది కదా, అంటే 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ దగ్గర 30 అనే వాల్యూ ఉందండి, అంటే ఎలిమెంట్ ఫౌండెడ్ ఇండెక్స్ 2. ఓకే, నేనే అప్పుడు ఏం చెప్తున్నా, ఫౌండ్ అనేది ట్రూ అంటున్నా, అంటే దొరికింది నాకు. అండ్ ఇంతటితో నాకు ఈ లూప్ని ఆఫ్ చేయాలి, నాకు ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 30 అనే వాల్యూ ఉంది, నాకు అర్థమైపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ అదర్ ఎలిమెంట్స్. ఓకే, నాకు ఉందా లేదా చెక్ చేయడం, ఉంది అని తెలిసింది కానీ నాకు ముందు మొత్తం ఎలిమెంట్స్ అనేవి వెతకాల్సిన అవసరం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ ద లూప్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్ ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ ఇట్ ఎట్ దట్ ఇన్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈజ్ నాట్ ఫౌండా. ఓకేనా, ఈజ్ నాట్ ఫౌండ్ అంటే ఏంటిది, ఇది నాట్ ఫౌండ్ అంటే ఫౌండ్ ఏంటిది మనకి ఇప్పుడు ఒకవేళ దొరకకుంటే ఏమవుతుంది, ఫౌండ్ ఫాల్స్ కదా, దొరకకుంటే ఏంటిది ఫాల్స్. అంటే ఈజ్ నాట్ ఫౌండ్ అంటే ఇట్స్ ఫాల్స్ కాబట్టి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఫౌండ్ అనేది ట్రూ అయితే ఏమవుతుంది, ఎలిమెంట్ ఇది అసలు ఇది ఎగ్జిక్యూటే కాదు. ఓకేనా, ఇది ఎగ్జిక్యూటే కాదు, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. జస్ట్ ఇక్కడ వరకు మనం ఎలిమెంట్ ఫౌండెడ్ ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఎలిమెంట్ అనేది ఎప్పుడు ఈ ఫౌండ్ అసలు దీంట్లో ఎలిమెంటే లేదు, ఈ బ్లాక్లోకి వెళ్ళట్లేదు, ఎప్పుడు ఈ ఫౌండ్ అనేది ఫాల్స్ ఉన్న టైంలో ఏమవుతుందంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ఫాస్ట్, జస్ట్ కీప్ వీడియో వెరీ స్లో అండ్ కీప్ ఇట్ ఇన్ హై క్వాలిటీ, సో అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్. ఓకే, మీకు ఒక n నెంబర్స్ ఇస్తారు, దాంట్లో మనం ఏ మెంబర్ మిస్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా,
లెట్స్ వి విల్ సీ దిస్. దీంట్లో ఏరియాలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 1 2 4 5. అసలు ఏం నెంబర్ మిస్సింగ్ అయిందంటే ఏం చెప్తారు? 3 అనే నెంబర్ లేదు. అసలు ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటో 3 అనే నెంబర్ లేదని మీరు నార్మల్గా చూసి చెప్తారు, కానీ ప్రోగ్రామ్లో కోడ్ చేసి చూపెట్టాలి ఏ నెంబర్ మిస్సింగ్ అయింది. ఓకేనా. అండ్ ఎన్ అంటే ఏంటంటే టోటల్ నెంబర్స్ అని అర్థం. ఓకేనా. మనకి టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఓకేనా. టోటల్ అంటే టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, మామూలుగా సమ్ అంటే ఏంటిది? ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2 అనేది ఒక ఫార్ములా ఉంటుంది కదా మనకి, ఎన్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/2. ఆ ఫార్ములాని బట్టి మనకి టోటల్ సమ్ అంటే మనకి ఎన్లో అంటే దీంట్లో టోటల్ 5 వాల్యూస్ ఉన్నాయని తెలుసు, మనకు తెలుసు కాబట్టి దాని సమ్ ఏమవుతుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఈ సమ్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సమ్ ఏమేంటిదో ఫైండ్ అవుట్ చేసినాం కదా మనం, ఆ తర్వాత మనం ఈ ఏరియా సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మామూలుగా 5 ఎలిమెంట్స్ ఉంటే దాని టోటల్ సమ్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. టోటల్ సమ్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. 5 ఎలిమెంట్స్ ఉంటే దాని టోటల్ సమ్ ఏమవుతుంది? 5 + 4 9 10 11 12 13 14 15 అవుతుంది కదా సమ్. 5 దేర్ ఆర్ 5 ఎలిమెంట్స్ ఇన్ అన్ ఎరే. 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని సమ్ 15. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ ఎరేలో ఉన్న కరెంట్ ఎలిమెంట్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. కరెంట్ ఎలిమెంట్స్ సమ్ ఏమవుతుంది అని అంటే సమ్ ఆఫ్, ఇందాక చెప్పాను కదా సంథింగ్ కదా బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది అని చెప్పాను కదా, సమ్ ఆఫ్ ద ఎరే అని. ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ దిస్ లాజిక్ ఆల్సో. ఇక్కడ ఇదే లాజిక్ రాయొచ్చు. ఇదంతా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ద ఎరే అంటే సమ్ అనేది ఎరేలో ఉన్న టోటల్ సమ్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్ మిస్సింగ్ నెంబర్ ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని అంటే టోటల్ సమ్ మైనస్ దట్ కరెంట్ ఏరియాలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ సమ్ అని ఫైండ్ అవుట్ చేసారు అనుకోండి, ఒక వాల్యూ వస్తుంది, అదే నెంబర్ లేదని అర్థం దాంట్లో. ఓకే. దస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ లాజిక్. ఓకే. టోటల్ సమ్ ఏంటిది 15. ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ సమ్ ఏంటిది మనకంటే 5 + 4 9 10 11 12 అని అర్థం. 15 - 12 ఏంటి? 3 కదా, అంటే 3 అనే ఎలిమెంట్ లేదు దాంట్లో అని అర్థం, అంటే మిస్సింగ్ నెంబర్ ఇస్ 3. మూవ్ ఆల్ జీరోస్ టు ద ఎండ్. ఓకేనా. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. హౌ విల్ మూవ్ ఆల్ జీరోస్ టు ద ఎండ్ అనేది ఇప్పుడు వి విల్ సీ ఇట్. సరే మంచిగా చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనం 2 ఇంకో జే అనేది ఒకటి కూడా తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన ఎరే ఇది. మనం ఏం చేయాలంటే మన రోల్ జీరోస్ అన్ని ఒక ఎండ్కి మూవ్ చేయాలి. అంటే మన అవుట్పుట్ ఎరే ఎలా ఉండాలంటే 1 3 it's 12 and 0 0 ఇలా ఉండాలి. ఓకే. 1 3 12 0 0 ఈ విధంగా ఉండాలి. ఓకే. we have to get this array as an output. Okay. we have to move all elements to one end. Okay. కరెంట్ array ఇది, కానీ మనం ఏం చేయాలంటే మనకి ఇట్లా రావాలి అవుట్పుట్. ఓకే. దట్ we have to do it. how we will do it, we will see. ఇనిషియల్లీ అజ్యూమ్ జే వాల్యూ 0 అని అజ్యూమ్ చేసుకోవాలి. ఒక లూప్ రాసుకోవాలి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, అండ్ ఒక లూప్ రాసుకోవాలి. ఐఎమ్ చెకింగ్ వెదర్ ఇఫ్ దట్ కరెంట్ అంటే ఫస్ట్ ఐ ఇంకా ఆల్రెడీ తెలిసి ఈ లూప్స్ గురించి. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. దోస్ హూ డోంట్ నో, జస్ట్ ఫస్ట్ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ ద పైథాన్, then return back to this video. Okay. Or else just watch what I'm explaining. At least at some point you can understand what actually loops is. Okay. ఫస్ట్ టైం చెక్ చేస్తుంటే ఎరే ఆఫ్ ఐ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి 0 కదా, అంటే మనకి దీంట్లో 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ ద ఎరే 5 అవుతుంది. కానీ మనం ఒక ఎలిమెంట్ ముందే అయిపోతాం కాబట్టి లూప్లో 4 అంటే 4th ఇండెక్స్ వరకు మనం వెళ్తామంటాం. ఓకేనా. 4 వరకు వెళ్తాం అంటే 0 1 2 3 అంటే అన్ని ఎలిమెంట్స్ రీచ్ అవుతాం. ఫస్ట్ ఏంటిది 0 కాబట్టి ఎరే ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఎరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0నే కదా, అంటే ఇదేం ఎగ్జిక్యూట్ కాదు మనకి. ఓకేనా. ఓకే. ఇదేం ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ గోస్ హియర్ బట్ జే స్టేస్ హియర్. ఓకేనా. ఓకే. ఐ వాల్యూ గోస్ హియర్, జే స్టేస్ హియర్. ఐ వాల్యూ గోస్ హియర్, జే స్టేస్ హియర్. ఓకే. ఎరే ఆఫ్ 1 అంటే ఏంటిది? ఎరే ఆఫ్ 1లో ఏముంది? 1 ఉంది కాబట్టి ఎరే ఆఫ్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేసాం. ఓకేనా. ఎస్, ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇక్కడ మూవ్ అవుతాం. అంటే ఏరే ఆఫ్ జే వాల్యూ అంటే 0 కదా. ఏరే ఆఫ్ జే వాల్యూ అంటే ఏరే ఆఫ్ జే అంటే ఏరే ఆఫ్ 0 కదా. 0లో ఏముంది? మనకి 0 ఎలిమెంట్ ఉంది.
జీరో ఎలిమెంట్, ఈ జీరోత్ ఎలిమెంట్ని దేంతో స్వాప్ చేస్తున్నాం, ఎరే ఆఫ్ ఐ ఎలిమెంట్తో స్వాప్ చేస్తున్నాం. అంటే ఎరే ఆఫ్ ఐలో ఏముంది, కరెంట్ ఐ వాల్యూ ఏంటిది 1 కాబట్టి ఈ రెండింటిని స్వాప్ చేస్తున్నాం మనం. దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది పెడుతున్నాం. అంటే 1 అనేది ఏమో ముందరికి వస్తుంది, 0 అనేది ఇటు పోతుంది. ఓకేనా, అంటే 1 0 అవుతుంది. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ 0 1 వి విల్ ఇంటర్చేంజింగ్ ఇట్ యాజ్ 1 0. ఓకేనా, అంటే మనం ఫస్ట్ ఇటరేషన్ అంటే సెకండ్ ఇటరేషన్లో ఏమైందంటే, ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరగాలి ఇంటర్నల్, సెకండ్ ఇటరేషన్లో ఏం జరిగిందంటే 1 ముందరికి వచ్చింది, 0 అవతలకి వెళ్ళింది. ఓకేనా, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఓకే, what I'm explaining, listen carefully. Okay, it's a little bit tricky than the previous quotes. Okay, అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటిది, ఐ వాల్యూ అనేది ఇక్కడికి వెళ్తుంది, అంటే 0th పొజిషన్లోకి వెళ్తుంది. బట్ జే స్టిల్ దేర్ ఇన్, మనం జేని ఇంక్రిమెంట్ చేసాం చూడండి లోపలికి వచ్చిన తర్వాత, జే ఈస్ దేర్ ఎట్ దిస్ పొజిషన్ అండ్ ఐ వాల్యూ ఈస్ దేర్ ఎట్ దిస్ పొజిషన్. ఓకేనా, అగైన్ ఐఎమ్ చెకింగ్ వెదర్ దిస్ area of I is not equal to 0 అని అంటే, కానీ ఇట్స్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇక్కడికి ఏం వెళ్ళాం, మళ్ళీ ఐ వాల్యూ అనేది ఇక్కడికి పోతుంది. జే వాల్యూ స్టిల్ స్టేస్ హియర్ బికాస్ వీ డింట్ ఎంటర్ ఇన్ టు దిస్ బ్లాక్, కాబట్టి జే వాల్యూ స్టిల్ నో డింట్ ఇంక్రిమెంటెడ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ టైంలో ఇఫ్ ఏరియా ఆఫ్, ఇప్పుడు ఇండెక్స్ అంటే 0 1 2 3 4. ఓకే, ఏరియా ఆఫ్ 4th ఇండెక్స్ దగ్గర వాల్యూ ఏంటిది 3 కదా, 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు లూప్లోకి వెళ్తారు. అయితే ఏరియా ఆఫ్ జే అంటే ఏంటిది, మనకి జే వాల్యూ ఎక్కడ ఉన్నాం మనం అంటే ఇక్కడనే ఉన్నాం, అంటే 1th ఇండెక్స్ దగ్గరనే ఉన్నాం. అంటే 1th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అని 3rd ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అని స్వాప్ చేస్తున్నాం. ఓకేనా, ఏమవుతుంది అప్పుడు మనకి కోడ్ అని అంటే 1th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని 3rd ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తే సారీ జస్ట్ వెయిట్ ఎ సెకండ్. 1th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని థర్డ్, మనకి ఇంతకుముందు ఎక్కడ వరకు వచ్చిందంటే 1 0 దగ్గర ఉంది కదా. ఇప్పుడు మన ఐ వాల్యూ ఇక్కడ ఉంది, అంటే అరే ఇంతకుముందు ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఐ వాల్యూ ఉంది కరెంట్లీ, జే వాల్యూ ఇక్కడనే ఉంది. నేనేం చేస్తున్నా అంటే 1 3 0 0 12, ఇప్పుడు ఇట్లా మారిపోయింది ఇప్పటికైతే. ఓకేనా, నెక్స్ట్ ఐ వాల్యూ అగైన్ ఇంక్రిమెంటెడ్ and j value also incremented because at this time we enter into this block, కాబట్టి j value also incremented. In this case j value come here. Okay, j value ఇక్కడ ఉంది. Okay, j value is there at this position and I value is there at this position, and we will again check whether this area of current index enter 0 1 2 3 4 0 1 2 3 4. Okay, area of 4 and 12 is not equal to 0 కాబట్టి again we enter into this block and we will again swap it into the area of j position లో ఉన్న ఎలిమెంట్ in area of 5th position లో, area of 5th position లో ఉన్న ఎలిమెంట్ area of jth position లో. అంటే ఏమొస్తుంది మనకి 1 3 12 0 0. ఏమైంది ఇప్పటికి మనకి లాస్ట్ అవుట్పుట్ ఎట్లా ఉంది, జీరోస్ అన్ని బ్యాక్ వచ్చేసినాయి కదా మనం లాస్ట్కి వచ్చేసరికి. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు మూవ్ ఆల్ జీరోస్ టు ది ఎండ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, అండ్ దోస్ హూ డిడ్ంట్ అండర్స్టూడ్ జస్ట్ వాచ్ ఇట్ అగైన్ and just go back and just recall what I'm explaining. Okay, or at least write take a paper and write just మీరే ఒకసారి రెజ్యూమ్ చేసుకోండి ఎట్లా రన్ అవుతుందో కోడ్ని. ఓకే, ఏం పెద్ద హార్డ్ లాజిక్ ఏమి ఉండదు దీంట్లో, బట్ కొంచెం అయితే ఇంతకుముందు వాటితో పోలిస్తే కొంచెం ట్రిక్ అనుకోవచ్చు. ఓకే, కంపేరింగ్ విత్ ప్రీవియస్. ఓకే, నెక్స్ట్ remove duplicates from sorted array. We have to remove the duplicates from the sorted array. How we will remove the duplicates from sorted array? We will see this is one also one easy code. Okay, duplicates అంటే ఏంటిది, having an element more than once. Okay, మనకి duplicates remove చేస్తే ఏమైతుంది దీంట్లో 1 2 3
4 ఎరేలో ఈ 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. ఈ డూప్లికేట్ వాల్యూస్ అంటే 1 2 టైమ్స్, 2 టైమ్స్, 4 2 టైమ్స్ ఇట్లా ఉండదు. ఓన్లీ 1 అంటే ఒకటేసారి ఉండాలి, 2 అంటే ఒకటేసారి ఉండాలి, 3 అంటే ఒకటేసారి ఉండాలి, 4 అంటే దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు గెట్ ద అవుట్పుట్. ఓకే, రిజల్ట్ అని ఒక ఎరే, ఇంకొక లిస్ట్ ఆర్ ఎరే, ఓకే బోత్ ఆర్ సేమ్. ఒకటి డిక్లేర్ చేసుకుంటున్నాను, తీసుకుంటున్నాను, తర్వాత లూప్ రన్ చేస్తున్నాను. ఇఫ్ దట్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ రిజల్ట్, ఓకేనా, ఇఫ్ దట్ 1 అనే నెంబర్ రిజల్ట్లో లేకుంటే ఆ 1 అనే ఎలిమెంట్ ఈ రిజల్ట్ దాంట్లోకి యాడ్ చేయమంటున్నాం. ఓకేనా, రిజల్ట్ దాంట్లోకి యాడ్ చేయమంటున్నాం అంటే 1 అని యాడ్ చేసాం, ఎందుకంటే ఫస్ట్లో ఏం లేవు కాబట్టి 1 అనేది లేదు. సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ 1 కన్ను మనం ఈ 1కి మూవ్ అయినాం అది ఇండెక్సింగ్ ట్రిక్ అంటే సెకండ్ ఎలిమెంట్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తాం. ఇఫ్ నెంబర్ నాట్ ఇన్ రిజల్ట్ అని చెక్ చేస్తాం. 1 ఆల్రెడీ రిజల్ట్కి పోయింది ప్రీవియస్ లైన్. ఇప్పుడు మనం నాట్ ఇన్ రిజల్ట్లో అయితేనే అపెండ్ చేయాలి, అంటే అపెండింగ్ నథింగ్ బట్ యాడింగ్ దట్ ఎలిమెంట్. ఓకే, రిజల్ట్ డాట్ అపెండ్ అంటే ఏంటిది, రిజల్ట్ అనే ఒక లిస్ట్లోకి మనం యాడ్ చేస్తున్నాం. ఏం ఎలిమెంట్ అంటే ఆ నెంబర్ని యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఉంది కాబట్టి వీ నో నీడ్ టు యాడ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ 2కి మూవ్ అవుతుంది మనకి. నెక్స్ట్ టైం 2కి మూవ్ అయిన తర్వాత ద నెంబర్ నాట్ ఇన్ రిజల్ట్ అంటే అవును లేదు కాబట్టి మళ్ళీ అపెండ్ చేస్తాం. నెక్స్ట్ ఇటరేషన్ ఏమైతే 2 ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ ఏం ప్రొసీజర్ 3ని యాడ్ చేస్తాం, అట్లా 4ని యాడ్ చేస్తాం. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అపెండ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇంటూ ద రిజల్ట్. అట్ లాస్ట్ వీ హ్యావ్ టు ప్రింట్ దట్ రిజల్ట్ బికాస్ వీ డింట్ యాడెడ్ ట్వైస్, ఓన్లీ ఒక్కసారి మనం యాడ్ చేసాం. మనం ఏ ఎలిమెంట్ కూడా 2 టైమ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, లెఫ్ట్ రొటేట్ బై 1 పొజిషన్. ఓకేనా, we have to rotate the array by 1 position. ఓకేనా, we have to left rotate, రైట్ రొటేట్ కూడా అడుగుతారు. ఓకేనా, ఇది ఒకటి అర్థమైతే మీరు రైట్ రొటేట్ కూడా అర్థమైపోతుంది. మన ఏం అవుట్పుట్ రాయాలంటే మన వాట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్పుట్ అంటే వీ హ్యావ్ టు రొటేట్ ద ఎలిమెంట్ లెఫ్ట్కి రొటేట్ చేయాలి మనం ప్రతి ఎలిమెంట్ని కూడా. అంటే ఎట్లా ఉండాలంటే మన అవుట్పుట్ సారీ ఇట్స్ 3. ఇట్లా రావాలా అంటే 2 పొజిషన్ లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయాలి. అంటే 2 తెచ్చి ఇక్కడ పెట్టాలి, ఇది తెచ్చి ఇక్కడ పెట్టాలి, ఇది తెచ్చి ఇక్కడ పెట్టాలి, ఇది తెచ్చి ఇక్కడ పెట్టాలి. చాలా సింపుల్ చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రం నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాను మీకు అర్థమైంది. ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రం నేను ఎరే ఆఫ్ 0 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది లూప్ రన్ చేసుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ద లూప్ ఓన్లీ అప్ టు దిస్ పార్ట్, అప్ టు దిస్ 4 వరకే రన్ చేస్తున్నాను. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి. ఫస్ట్ ఐ వాల్యూ ఏంటిది 0 కదా, 0th పొజిషన్లో ఏం ఎలిమెంట్ పెడుతున్నాం, i+1 ఎలిమెంట్ని పెడుతున్నాం. అంటే ఏరే ఆఫ్ 0th పొజిషన్లో ఏరే ఆఫ్ 1 ఎలిమెంట్ని పెడుతున్నాం. అంటే ఇక్కడ 0 ఇండెక్స్ ఏంటిది 1 కదా, 1 ఇండెక్స్ పొజిషన్లో నేను పెడుతున్నా 2ని పెడుతున్నా, అంటే ఇది పెట్టేసి అని అర్థం. అంటే ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ వాల్యూ 1 అవుతుంది కదా. 1 పొజిషన్లో ఏం పెడుతున్నాను నేను ఇప్పుడు, అంటే 2 పొజిషన్లో ఏం పెడుతున్నాను, 1 పొజిషన్లో 2 పెట్టేశాను. ఇప్పుడు 2 పొజిషన్లో ఏం పెట్టాలి, 3ని పెట్టాలి కదా. అంటే ఏరే ఆఫ్ 1 పొజిషన్లో ఏరే ఆఫ్ i+1 అంటే 2, అంటే 2లో ఉన్న ఎలిమెంట్ని 1లో పెట్టాలని అర్థం. అంటే ఇది పెట్టేసిన, ఇక్కడికి పెట్టేసిన, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ 3 పొజిషన్లో ఏం పెట్టాలి, 4ని పెట్టాలి. ఓకేనా, 4ని పెట్టేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, 4th పొజిషన్లో 5ని పెట్టేసిన. ఇప్పుడు నేను -1 తీసుకోలేదనుకో ఏమైతే చెప్పనా, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 0 1 2 3 4 5 అంటే 4th ఇండెక్స్ వరకు వెళ్తాం మనం. అంటే ఏరే ఆఫ్ 4th ప్లేస్లో i+1 ఏంటిది 5 i+1 అంటే ఏరే ఆఫ్ 5 అనే పొజిషన్ లేదు కదా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి నేనేం చేసినానంటే లూప్ని -1 కానీ ఆఫ్ అంటే -1 తీసుకొని ముందరనే ఈ ఎలిమెంట్కి రీచ్ కాముందుకి ఇక్కడతోనే స్టాప్ చేసిన, ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద ఎర్రర్. ఓకే, ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి ముందే ఆఫ్ చేసిన. సో ఇప్పటివరకు ఇవన్నీ పెట్టేసినాం. మరి ఫస్ట్ ఎలిమెంట్ని కూడా మనం తెచ్చి ఇక్కడ పెట్టాలి కదా, అందుకోసమే దాన్ని ముందే స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ముందే స్టోర్ చేసుకొని పెట్టుకొని ఏరే ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అని పెడుతుంది. ఏరే ఆఫ్ -1 ఏంటంటే అంటే మీకు ఒక ఇండెక్స్లో మైనస్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఎట్లా అంటే చెప్తా ఒక నిమిషం. ఇంతకుముందు ఏం చెప్పాను, ఇండెక్స్లు 0 1 2
3 4 అని చెప్పాను. మైనస్లో తీసుకుంటే ఎట్లా ఇది -1 ఇది సారీ ఇది -1 ఇండెక్స్ అవుతుంది, రివర్స్గా -2 అవుతుంది, ఇది -3 అవుతుంది, ఇది -4 అవుతుంది, ఇది -5 అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ హౌ. అంటే ఇప్పుడు ఏంటిది మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ -1 అంటే ఏంటంటే ఈ పొజిషన్ని మనము అది తీసుకుంటున్నట్టు, అంటే ఈ పొజిషన్ని మనం టార్గెట్ చేస్తున్నట్టు. అంటే ఆ టార్గెట్ చేసిన పొజిషన్లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి పెట్టాం. అంటే ఈ 1 అనే ఎలిమెంట్ని కూడా దాంట్లో పెట్టేసినాం. అంటే మొత్తానికి మనం లెఫ్ట్ రొటేట్ చేసినాం. ఇదే విధంగా రైట్ రొటేట్ మీరు ట్రై చేయండి. ఓకేనా, రైట్ ఎట్లా రొటేట్ చేస్తారో చూడండి. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్, ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్. ఎవరికైతే క్లారిటీ కనపడట్లేదు హై క్వాలిటీలో పెట్టి వీడియోని, ఎవరికైతే అర్థం కావట్లేదు ఫస్ట్ మీకు క్వశ్చన్ వేసుకోండి, మీకు పైథాన్ వచ్చా రాదా. ఆ తర్వాత రాకుంటే అట్లీస్ట్ వాచ్ సమ్ అదర్ వీడియోస్, ఓకే, అదర్ ట్యూటోరియల్స్ ఆర్ దిస్ కామెంట్ బిలో సో దట్ ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఆన్ పైథాన్, బేసిక్స్ ఆఫ్ పైథాన్. అట్లీస్ట్ ఒక ½ అవర్లో మీకు బేసిక్స్ అని చెప్పేస్తాను. ఎక్కువ చాలా అవర్స్ కూడా ఏం అవసరం లేదు. ఎవరికైతే అర్థం కావట్లేదో పైథాన్ వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ వినండి. స్టార్టింగ్లో అన్నట్లనే ఉంటాయి, ఏం అర్థం కావు, వెళ్తూ ఉంటేనే అర్థమవుతుంది. అర్థం కాకుంటే ఇంకొకసారి వినండి, ఇంకా అర్థం కాకుండా ఇంకొకసారి వినండి, థర్డ్ టైం అట్లీస్ట్ మీకు చాలా అర్థమవుతుంది. అట్లీస్ట్ ఇంకేం అర్థం కావట్లేదు అంటే బై హార్ట్ చేసి ఆ బై హార్ట్లోనే మీరు నేర్చేసుకుంటారు అంతే. బై హార్ట్ చేసి ఏమొస్తుంది అనుకోకండి, జస్ట్ 3-4 టైమ్స్ రాస్తే మీకు అర్థమైపోతుంది ఏం రాస్తున్నాం అంటే. అన్నిట్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకేనా, ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మామూలుగా 1 సార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది అని అట్లా మనం ప్రింట్అవుట్ చేయాలి. డిక్షనరీ తీసుకోండి. ఐ హోప్ యూ నో వాట్ యాక్చువల్లీ డిక్షనరీ స్టోర్స్ వాల్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, అది తెలియకుంటే నేను ఇప్పుడైతే డిక్షనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ పైథాన్. ఓకే, ఇఫ్ యూ ఆల్రెడీ నో బేసిక్స్ ఆఫ్ పైథాన్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, ఒక లూప్ రాసినాం ఫర్ నెంబర్ ఇన్ ఏరే అని. ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఇన్ నాట్ ఇన్ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇన్ అంటే ఏంటిది, దీంట్లో ఉందా అని అర్థం. ఓకేనా, ఇఫ్ నెంబర్ ఈజ్ ఇన్, ఒకవేళ ఉంటే ఈ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది పర్ఫామ్ చేయాలి, లేకుంటే ఎల్స్ ఇది పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ 1 ఎలిమెంట్ ఉంది కదా, ఇఫ్ నెంబర్ ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీనా, 1 అనే ఎలిమెంట్ లేదు కదా ఇంతవరకు. సో ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ ఏంటిది 1. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్, సారీ 1 అనేది లేదు కదా, ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది నేను కూడా. ఇఫ్ నెంబర్ ఈజ్ ఇన్ ఎరే, ఫస్ట్ ఫర్ నెంబర్ ఇన్ ఎరే అంటే ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ కాడున్నాం మనం. ఇది ఒకవేళ ఉంటే అయితే ఈ లాజిక్ పర్ఫామ్ చేయాలి, లేకుంటే ఏం చేయాలంటే ఆ నెంబర్ని ఫస్ట్ డిక్షనరీలోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇంటర్నల్గా ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే 1 ఈక్వల్ టు 1 అంటే కీ అనుకోండి, ఇది దాని వాల్యూ అనుకోండి. ఇంటర్నల్గా డిక్షనరీలో ఇట్లా ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2 ఎలిమెంట్ వచ్చింది. ఇఫ్ 2 ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా మనకు 2 అనే ఎలిమెంట్ రాలేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే 2 ఈక్వల్ టు ఇది ఈ స్టెప్ చూడండి, 2 ఈక్వల్ టు 1 అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైంలో వచ్చిన ఎలిమెంట్ ఏదైతే 2 కదా. ఇఫ్ 2 ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఉంది, దాంట్లో డిక్షనరీలో ఆల్రెడీ ఉంది. ఫ్రీక్వెన్సీ అనేది అంటే అంటే అది డిక్షనరీ అని అర్థం, ఆ డిక్షనరీలో ఆల్రెడీ ఉంది కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ కేస్ అంటే దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ప్లస్ 1 అంటే ఇది షార్ట్ కట్. మామూలుగా దీని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ ప్లస్ 1 అని అర్థం. ఓకేనా, ఎక్స్పాండ్ చేస్తే ఈ లాజిక్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2, ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2లో వాల్యూ ఏముందంటే 1 ఉంది, అంటే 1 ప్లస్ 1 ఏమవుతుంది అంటే 2 అవుతుంది. అంటే 2 ఈక్వల్ టు 2 అవుతుంది, అంటే 2 టైమ్స్ వచ్చిందని అప్డేట్ అవుతుంది. దోస్ హూ నో అబౌట్ డిక్షనరీస్ ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. దోస్ హూ డోంట్ నో డిక్షనరీస్ వాళ్ళకి అర్థం కాదు నేను చెప్తాను.
ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడికి మూవ్ అవుతాం మనం. ఇఫ్ 3 ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే లేదు కాబట్టి అది డిక్షనరీలోకి యాడ్ చేసుకుంటాం. 3 = 1 అని ఇన్స్టాలో ఒకటి క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఉండి 3 ఉంది కాబట్టి నెక్స్ట్ సారి 3 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూని 2కి అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూని 3కి అప్డేట్ చేస్తాం. ఎట్లా అప్డేట్ చేస్తున్నామంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి +1 వాల్యూ యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ టైంలో 1 ఉంది, 3 = 1 అని ఉంది. ఓకే, నెక్స్ట్ సార్ ఏం చేస్తున్నాం మనము 3 ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాల్యూ అంటే ఎట్లా అప్డేట్ చేస్తాం? ఎగ్జిస్టెడ్ వాల్యూ అంటే ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 అంటే మనకి ఎగ్జిస్టెడ్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఎగ్జిస్టెడ్ వాల్యూ రిటర్న్ అవుతుంది, దాన్ని +1 అన్నట్టు. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇఫ్ నాట్, యూ కెన్ రీవాచ్ ఇట్. ఫైండ్ పేర్ విత్ గివెన్ సమ్. ఓకే, జస్ట్ మన గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ దట్ నెంబర్ హూ సమ్ ఈజ్ ఈక్వల్ టు ద టార్గెట్. ఓకే, ఇయర్ ఎండ్ కన్సిడర్ చేయండి. 2, 7, 11, 15 ఉంది. మన టార్గెట్ ఏంటిదంటే 9. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద 2 నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. అండ్ టార్గెట్ ఏంటి 9. ఏ 2 నెంబర్స్ సమ్ చేస్తే 9కి ఈక్వల్ అవుతుంది? మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైంది. 7 + 2 చేస్తే 9కి. ఆ 2, 7 అనేది అవుట్పుట్ రావాలి. 2 and 7 వాల్యూస్ అవుట్పుట్ కింద రావాలి. ఓకేనా, ఇది సింపుల్గా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే డబుల్ ఫర్ లూప్ యూజ్ చేసి. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్. బట్ వీ విల్ సీ అదే సింపుల్ అప్రోచ్. ఫస్ట్ అయితే అదే చూద్దాం మనం. ఒక ఎరే ఉంది, టార్గెట్ 9. మనకు ఆల్రెడీ తెలిసి చూస్తే అర్థమవుతుంది. 2 + 7 యాడ్ చేస్తే 9 అని అర్థమవుతుంది. ఫస్ట్ ఎక్స్టర్నల్లో ఒక లూప్ రాసి, ఇంటర్నల్లో ఒక లూప్ రాసి. ఎక్స్టర్నల్ లూప్ ఎట్లా రన్ అవుతుంది అంటే 2 and 7ని చెక్ చేస్తుంది, ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని. 2 and 11ని చెక్ చేస్తుంది, దట్ ఈక్వల్ టు 9 అని. 2 and 11ని 15 చెక్ చేస్తే దట్ ఈక్వల్ టు 9 అని. ఓకే, దిస్ ఈజ్ వాట్. నెక్స్ట్ రౌండ్లో ఏమవుతుందంటే 7 and 11ని చెక్ చేస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని. 7 and 15 చెక్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని. నెక్స్ట్ రౌండ్లో ఏం చెక్ చేస్తే 11 and 15ని చెక్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అని. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ కేస్ని కూడా చెక్ చేస్తుంది. అంటే ప్రతి నెంబర్ని ఇంకొక నెంబర్తో చెక్ చేస్తుంది. ఓకేనా, అంటే అన్ని పాసిబుల్ కేసెస్ అన్ని కూడా చెక్ చేస్తాం మనం. ఓకేనా, ఇఫ్ యూజ్ డబల్ ఫర్ లూప్. ఓకే, దిస్ ఈజ్ ద లాజిక్. ఫస్ట్ టైం చేసాం మనం 2 and 7తో చెక్ చేసాం. డైరెక్ట్ 9 అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్టర్నల్ లూప్ ఎక్కడ రన్ చేస్తున్నాం అంటే 0 కాన్ రన్ చేస్తాం. ఇంటర్నల్ లూప్ మాత్రం i+1 కాన్ నుంచి రన్ చేస్తున్నాం. అంటే ఇఫ్ i వాల్యూ ఈ 0 అయితే ఇంటర్నల్ లూప్ రన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. అంటే ఓకే, అంటే ఇది 0 అయితే ఇది 1, 2, 3 ఇట్లా. ఇది 1 అయితే ఇంటర్నల్గా 2, 3 వరకే రన్ అవుతుంది. ఇది 2 అయితే ఇంటర్నల్గా ఓన్లీ 3కి ఆర్డర్ అనే అయిపోతుంది. ఓకేనా, ఐ హోప్ యూ పీపుల్ నో ఇట్. ఓకే, అంటే ఎవ్రీ పాసిబుల్ కేస్ని చెక్ చేస్తాం. ఇక్కడ మాత్రం ఏమంటే ఫస్ట్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే 2 + 7 అనేది ఆ బ్రేక్ అయిపోతుంది. లేకుంటే మాత్రం బ్రేక్ అయిపోతుంది ప్రింట్ చేసి. లేకుంటే మాత్రం అన్ని పాసిబుల్ కేసెస్ని చెక్ చేస్తాం. అది ఏం ఫౌండ్ చేయకుంటే నాట్ ఫౌండ్ అని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక అప్రోచ్ ఏంటిదంటే హియర్ వి డోంట్ యూజ్ టైమ్ డబల్ ఫర్ లూప్. it's one of the efficient code in it. Okay, just wait. ఇది ఒక ఎఫిషియెంట్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇదే అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక సెట్ తీసుకున్నాం మనం. సెట్ బదులు మీరు ఒక లిస్ట్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఒక ఎంటీ లిస్ట్ని కూడా క్రియేట్ చేసి సెట్ ఎందుకు తీసుకున్నారంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ సెట్లో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ తక్కువ పడుతుంది ఆపరేషన్ పర్ఫామ్ చేయడం. అందుకని సెట్ అనేది తీసుకోండి. యూ కెన్ ఆల్సో సింప్లీ టేక్ లిస్ట్ ఆల్సో. ఓకే, యాక్చువల్గా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, వి విల్ సీ ఇట్ లేటర్. ఒకసారి చెప్పాను, డీటెయిల్గా చెప్పాను. ఫస్ట్ అయితే ఒకసారి చెప్పేసింది. ఒక ఎరే ఉంది, ఎరేలో వాల్యూస్ మన గోల్ ఏంటిది? ఒక 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద టార్గెట్. వి ఆల్రెడీ నో టార్గెట్ ఈస్ వి టుక్ వన్ ఎంటీ సెట్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ఎంటీ సెట్ని క్రియేట్ చేసుకున్నాం. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ కేస్ ఎంటీ లిస్ట్ ఆల్సో. వై వీ టుక్ సెట్ మీన్స్ బికాస్ రీడ్ అండ్ రైట్ ఆర్ ఆప్షన్ ఆర్ చీప్ ఇన్ సెట్.
Okay, for every number in array అంటే we are iterating over each element అంటే we are traversing over each element if that target minus number is in scene. ఓకేనా, అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే టార్గెట్ ఏంటిది 9 కదా, 9 మైనస్ నెంబర్ ఏంటిది యాక్చువల్ నెంబర్ 2, నెంబర్ 9 అంటే వాల్యూ ఏంటిది 5 కదా, 5 7 కదా, 9 minus 2 7. ఓకే 7 ఈజ్ దట్ 7 ఈజ్ ఇన్ దట్ సెట్ అని చెక్ చేస్తుంది. సెట్లో 7 లేదు కదా, లేదు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇంటర్నల్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, లేదు కాబట్టి దాన్ని సెట్లోకి యాడ్ చేసుకుంటాం. అంటే సెట్లో ఇప్పుడు ఏం ఎలిమెంట్ ఉందంటే 7 అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తున్నామంటే 7 మన యాక్చువల్ ఎలిమెంట్ 7. నెక్స్ట్ ఇప్పుడు 7 మైనస్ టార్గెట్ ఏంటిది 9, 9 మైనస్ 7 ఏంటిది 2 కదా, ఈజ్ దిస్ 2 ఈజ్ దేర్ ఇన్ దట్ సెట్ అని చెక్ చేస్తున్నాం. ఓకేనా, సెట్లో ఏముంది ఓన్లీ 7 ఉంది, 2 లేదు కాబట్టి ఈ బ్లాక్ ఏమి ఎగ్జిక్యూట్ కాదు, మళ్ళీ సెట్లో ఒక 2 యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది 11, 9 మైనస్ జస్ట్ వెయిట్ నెగిటివ్ వస్తుంది. 9 మైనస్ 11 ఎంత 2 కదా, -2 ఇది -2 ఈజ్ దేర్ ఇన్ సీన్ లేదు కాబట్టి ఐ థింక్ -2 కూడా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ 15 కాబట్టి ఫర్ ఎవ్రీ నెంబర్ ఇన్ అరే 15 మైన్ టార్గెట్ అంటే 9. Something went wrong, I think. మనం ఏదో రాంగ్ డైరెక్షన్ వెళ్తాము. ఐ హోప్ కోడ్ కరెక్టే ఉంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూద్దాం కోడ్ని. ఫస్ట్ 2 అనే ఎలిమెంట్ టార్గెట్ 9 కాబట్టి 9 మైనస్ 2 ఏమైతే 7 కాబట్టి 7 సీన్ సెట్లో ఉందా అని చూస్తాం, లేదు కాబట్టి సెట్లో యాడ్ చేసుకుంటాను, 7 సెట్లో ఉంది. నెక్స్ట్ ఏంటి టార్గెట్ 9 కాబట్టి మళ్ళీ 9 మైనస్ నెక్స్ట్ నెంబర్ ఏంటిదంటే 7 కాబట్టి సో టార్గెట్ 9 కాబట్టి 9 మైనస్ 7, 9 మైనస్ 7 ఏమవుతుంది 2 కాబట్టి ఈజ్ ద 2 ఈజ్ ఇన్ సీనా. ఓహో సారీ మనం ఏ మిస్టేక్ చేసినామంటే యాక్చువల్గా మనం మేబీ నేనే రాంగ్ పాత్లో వెళ్తున్నా. యాక్చువల్గా మనం యాడ్ చేయాల్సింది నెంబర్, నాట్ దట్ దీనికి వచ్చిన అవుట్పుట్ కాదు యాడ్ చేయాల్సింది, మనం నెంబర్ని యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటిది మనం టార్గెట్ మైనస్ నెంబర్ ఏంటి 7, 7 అనే నెంబర్ సెట్లో ఉందా అంటే లేదు కాబట్టి మనం నెంబర్ని ఒకటే యాడ్ చేయాలి. నెంబర్ ఏంటిది మన కరెంట్ నెంబర్ 2ని యాడ్ చేసాం ఫస్ట్ సెట్లో. నెక్స్ట్ ఏమైతే టార్గెట్ మైనస్ నెంబర్ అంటే ఏంటిది టార్గెట్ 9 మైనస్ దట్ నెంబర్ ఏంటి 7, 9 మైనస్ నెంబర్ అంటే 9 మైనస్ 7, 9 మైనస్ 7 ఏంటిది 2 కాబట్టి దట్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ సెట్లో ఆల్రెడీ 2 అనే నెంబర్ ఉంది కాబట్టి ఇంటర్నల్గా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పేర్ ఫౌండ్ అనేది ప్రింట్ అవుతుంది. పేర్ ఏంటిది 2, నెంబర్ ఇప్పుడు మన కరెంట్ నెంబర్ ఏంటి 7, టార్గెట్ -7 ఏంటిది అంటే 2 అంతే కదా, 9 మైనస్ 7 ఈజ్ 2, ఈ రెండు ప్రింట్ అవుతుంది. అంటే 7, 2 ఈజ్ దేర్ అంటే దస్ 2 నెంబర్స్ ఉన్నాయి, దట్ ఈజ్ యాడ్ అప్ టు దట్ సమ్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టాప్ ద లూప్. ఓకే, మనకి దొరికింది కాబట్టి పేర్, వీ హ్యావ్ టు స్టాప్ లూప్. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ మెర్జ్ 2 అరేస్. ఇది సింపుల్ చూడండి,
ఈ 2 అరేస్ని ఎలా మెర్జ్ చేయాలంటే array 1 array 2 ఉంది, జస్ట్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే 2 మెర్జ్ అయిపోతాయి, లాస్ట్ ప్రింట్ చేస్తే మెర్జ్డ్ అరే వచ్చేస్తుంది. ఓకేనా, ప్లస్ ఆపరేటర్ చేసి మెర్జ్ చేసి ఇంకొక అరేలోకి అసైన్ చేసుకుని array 1 లిస్ట్, ఓకే, దానిలోకి పెట్టేసుకుంటే జస్ట్ యాడ్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి 2 యాడ్ అయిపోతాయి, అంతే, ఏం లేదు, జస్ట్ ప్రింట్ చేసుకో. ఐ హోప్ ఇది చెప్పింది అర్థం కాకుండా జస్ట్ ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయిపోండి. 3, 4, 5 LPA ప్యాకేజెస్ ఉంటాయి, వాటిలో ఎరేస్ నుండి అయితే ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుందాం. స్ట్రింగ్స్ తర్వాత సర్చింగ్, సార్టింగ్, ఆ తర్వాత నెంబర్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం, కొంచెం 7, 8, 9 LPA ప్యాకేజెస్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఎవరికైతే ఈ PDF కావాలో వాళ్ళు ఛానల్ గ్రూప్ ఇస్తాను లింక్లో, join there, and that's it. Share it to your friends. Thanks for watching. If you like my video, just share it to your friends. Okay, thank you. Please don't forget to subscribe.